గుడ్ మార్నింగ్ సార్. కేవా కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. నా పేరు రాజశేఖర, మదనపల్లి నుంచి మాట్లాడుతున్నాను. సార్, ఈ కంపెనీ పేరు కేవా కైపో ఇండస్ట్రీ. ఈ కంపెనీలో పర్సనల్ కేరు, హెల్త్ కేరు, బ్యూటీ కేరు, అగ్రికల్చరు, వెటర్నరీ ఇలా దాదాపుగా మనకు 600 రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఈ ప్రోడక్ట్లన్నీ మనం ఈ కంపెనీలో కొనుక్కోవాలంటే ఒక ఐడి నెంబర్ తీసుకుంటే, అంటే మెంబర్షిప్ తీసుకుంటే, బ్యాంకు, పాను, ఆధారు ఈ 3 ప్రూఫ్స్ ఇచ్చినట్టయితే ఐడి నెంబర్ మనకు ఫ్రీగా ఇస్తారు. ఎవరైతే ఐడి నెంబర్ తీసుకుంటారో వాళ్ళకి బై 1 గెట్ 1 ఫ్రీ, అంటే ఒకటి కొంటే ఒకటి మనకు ఉచితంగా ఇస్తారు. అది కూడా లైఫ్ టైం ఇస్తారనమాట. అంతేకాకుండా మనం కొన్నటువంటి ప్రోడక్ట్లకు కొన్ని పాయింట్లు వస్తాయి, బిజినెస్ పాయింట్లు, బీపీ అంటారు. ఆ పాయింట్లు మన ఐడి నెంబర్కు యాడ్ చేస్తారు. ఆ పాయింట్ల వలన మళ్ళీ మనకు కమిషన్ వస్తుంది. అదే మాదిరిగా మన తెలిసిన వాళ్ళకి, మన ఫ్రెండ్స్కి కావచ్చు, మన బంధువులకు, మన నైబర్స్కి, తెలిసిన వాళ్ళకి అందరికి కూడా ఈ బిజినెస్ను పరిచయం చేపించి మన ఐడి డౌన్లైన్లో వాళ్ళ ఐడిని కనుక మనం జాయిన్ చేయించుకున్నట్లయితే వాళ్ళు కొన్నందుకు వాళ్ళకు మనకున్నటువంటి అన్ని రకాల బెనిఫిట్స్ వాళ్ళకు వస్తాయి. అట్ ద సేమ్ టైం వాళ్ళ బిజినెస్ పాయింట్లన్నీ మనకి యాడ్ అవుతాయి, మనకు ఎక్కువ ఎక్కువ డబ్బులు అనేది వస్తాయి. ఇక్కడ ప్రతి వ్యక్తి షాపింగ్ చేస్తూనే ఉంటారు అనేక రకాల సందర్భాల్లో. అలాంటి ప్రోడక్ట్లన్నీ మ్యాక్సిమం ఎక్కువ ఉన్నాయి, ప్రతినిత్యం వాడదగ్గ ప్రోడక్ట్లే చాలా ఉన్నాయి. కాబట్టి ఒకసారి మీకు నియర్గా, అంటే మీకు దగ్గరగా ఉన్నటువంటి కేవా షాప్కి మీరు వెళ్ళినట్టయితే అన్ని రకాల ప్రోడక్ట్లు మీకు అక్కడ దొరుకుతాయి. చూసి మీకు కావాల్సినట్టు కొనుక్కోవచ్చు. ఐడి నెంబర్ ఫ్రీగా ఇస్తారు. ఫస్ట్ టైం ఇంత కొనాలని రూల్ అయితే ఏం లేదు. వాళ్ళకి ఎంత నచ్చితే అంత, ఏం నచ్చితే అవే కొనుక్కొని తర్వాత ప్రోడక్ట్ నాలెడ్జ్ తెలుసుకుంటూ వాళ్ళకి కావాల్సిన అన్ని కొనుక్కోవచ్చు. ఎంత కొన్నా, ₹1,00,000 కొన్నా ₹1,00,000 ప్రోడక్ట్ ఫ్రీగా ఇస్తారు. కాబట్టి లైఫ్ టైం ఇస్తారు. కాబట్టి మనం కొనుక్కోవచ్చు, కొనిపించవచ్చు, మంచిగా డబ్బులు సంపాదించవచ్చు. ఈరోజు ఈ కంపెనీలో నెలకు ₹10,000, ₹100, ₹1,000, ₹1,00,000, కోట్ల రూపాయలలో నెలకు డబ్బులు సంపాదించే వాళ్ళు మెండుగా ఉన్నారు. వాళ్ళు చేసిందల్లా ఎక్కువ మంది వాడకందారులు రెడీ చేయడమే. అంటే ఎక్కువ మంది మెంబర్షిప్ తీసిచ్చి ఎక్కువ మంది కొనుక్కునే విధంగా రెడీ చేసి ఎక్కువ ఎక్కువ స్టాక్ పాయింట్లు పెట్టించి రెడీ చేయడం వల్ల ఎక్కువ బిజినెస్ రావడం వల్ల ఎక్కువ బిజినెస్ పాయింట్లు వచ్చి ఎక్కువ డబ్బులు అనేది వస్తూ ఉంది. అంతేకాకుండా మనకు ఫారెన్ టూర్లు కూడా ఫ్రీగా ఇస్తుంది కంపెనీ. మనకు ఇంటికి హౌస్ ఫండ్ అనే డబ్బు సపరేట్గా ఇస్తుంది. ఇలా చాలా రకాల డబ్బులు, రాయల్టీ డబ్బులు, లాయల్టీ డబ్బులు అనేది ఎన్నో రకాల డబ్బులు మనకు చాలా అడిషనల్గా మనకు లంసంగా డబ్బులు వస్తాయి. మనకి ఇక్కడ బాస్ లేదు, టైమింగ్ లేదు, టార్చర్ లేదు, టెన్షన్ లేదు, లాస్ లేదు, కాంపిటీషన్ లేదు. మనం కొనుక్కుంటాం, మనకు తెలిసిన వాళ్ళు కొనుక్కోమంటాం, వాళ్ళకి నచ్చిన వాటే కొనుక్కోమంటాం. సింపుల్ వ్యాపారం. కానీ ప్రోడక్ట్ నాలెడ్జ్ మనకు కావాలి. ప్రోడక్ట్ నాలెడ్జ్ మనకుంటే ఆ ప్రోడక్ట్ ఎందుకు వాడుకోవాలో మనకు తెలిస్తే మనం వాడుకుంటాం. అదే మాదిరిగా మన టీంలో వాళ్ళకి ఆ ప్రోడక్ట్లు వాళ్ళు కూడా ఎందుకు వాడుకోవాలో వాళ్ళకి తెలిస్తే వాళ్ళు కొనుక్కుంటారు. అంతే వ్యాపారం. కాబట్టి చాలా సింపుల్ వ్యాపారం. అందరూ కూడా మనం కొనుక్కొని మనం వాడి మనకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్తోనే మనం ఇంకొకరితో షేర్ చేసుకోవడం ఈజీ అవుతుంది. కాబట్టి మనం వాడుకుంటూ ఇంకొకరికి వాడిపిద్దాం. అదే మాదిరిగా ఈరోజు కొన్ని రకాల హెల్త్ ప్రోడక్ట్ల గురించి చెప్పడానికి మన ముందుకు వచ్చారు గ్రేట్ లీడర్, కమింగ్ సూన్ డైరెక్టర్, కమింగ్ సూన్ థాయిలాండ్ టూర్ అచీవర్, కమింగ్ సూన్ స్టాక్ పాయింట్ ఓనర్. సార్ చూసుకుంటే ఈరోజు హెల్త్ మీద మంచి అవగాహన కలిగినటువంటి లీడర్. సార్ పేరు వచ్చి త్రినాథ్. రీసెంట్గా జాయిన్ అయినారు. ప్రోడక్ట్ల మీద మంచి గ్రిప్ సాధించినారు. ఆల్రెడీ ప్రోడక్ట్ల మీద అవగాహన ఉంది సార్కి. కానీ కేవా ప్రోడక్ట్ల పట్ల తన సబ్జెక్ట్ను బాగా చదువుకున్నారు, తెలుసుకున్నారు. చాలా మందికి ఈజీగా నేర్పించుకుంటూ వెళ్తున్నారు. ఎప్పుడైతే మనం ప్రోడక్ట్ల మీద ఎక్కువ అవగాహన కలిగి ఉంటామో అప్పుడే మనం ఎక్కువ మందికి ఈజీగా బిజినెస్ను పరిచయం చేయిస్తాం. అలా సార్ వచ్చి చాలా రీసెంట్గా జాయిన్ అయినారు. అంటే జస్ట్ 2 months బ్యాక్ జాయిన్ అయినారు. ఈరోజు
తన ప్రోడక్ట్ల మీద ఎలా గ్రిప్ సాధించినారో మీరు ఈ వీడియో అంతా వినిన తర్వాత మీకు అర్థమవుతుంది. ప్రతి లీడర్ కూడా తెలుగులో ప్రోడక్ట్ బుక్స్ ఉన్నాయి మన దగ్గర. ఆ బుక్స్ తీసుకొని చదువుకొని రెగ్యులర్గా జూమ్ మీటింగ్ వచ్చి, అదే మాదిరిగా ఎంపీఎల్ డైమండ్ కేవా గ్రూప్ ఈ ఈ యొక్క ఛానల్ యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి ఈ వీడియోలు అన్నీ వస్తాయి. ఇవన్నీ చూసి అందరూ కూడా నేర్చుకొని, అన్ని వీడియోలు నేర్చుకొని చూసి అంటే పైన అవగాహన కల్పించుకొని అన్ని ప్రోడక్ట్లు కూడా మనం వాడుకుంటూ వాడిపించవచ్చు. థ్యాంక్ యూ సార్. సార్ని ఇన్వైట్ చేసే ముందు ప్రతి ఒక్కరు కూడా హార్ట్ సింబల్తో ఇన్వైట్ చేద్దాం. సో లెట్ మీ వెల్కమ్ మిస్టర్ మిలీనియర్ త్రినాథ్ సార్ ఫ్రమ్ తిరుపతి. నమస్తే. కంటిన్యూ సార్. నమస్తే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. అందరికీ కేవా కుటుంబ సభ్యులందరికీ గ్రేట్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్. నా పేరు త్రినాథ్. సార్ చెప్పినట్టు నేను రీసెంట్ గానే జాయిన్ అయినాను తిరుపతి నుండి. నేను బెంగళూరులో జాబ్ చేస్తాను. సో సార్ చాలా రీసెంట్ గా చేరడం జరిగింది. సార్ క్లాసెస్, అలాగే టీమ్ మెంబర్స్, తిరుపతి అప్లైనర్స్ మేడం రామానుజన్ మేడం గారు, హరిప్రసాద్ సార్ గారు అద్భుతమైన ఇన్స్పిరేషన్, మోటివేషన్, బిజినెస్ గురించి అద్భుతమైన సపోర్ట్ చేయడం జరుగుతుంది. చాలా థ్యాంక్ఫుల్ టు తిరుపతి టీమ్ మెంబర్స్ సార్. సో సార్ చెప్పినట్లు ఇవాళ ప్రోడక్ట్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్ అండి. ప్రోడక్ట్ నాలెడ్జ్ ఎంత ఇంపార్టెంట్ అంటే, మనం ప్రోడక్ట్ నాలెడ్జ్ పెట్టుకుంటేనే మనం ఈ కేవా ప్రోడక్ట్స్ ని మనం ఎవరికైనా సజెస్ట్ చేయగలము. వాళ్ళకి మనం ఎలా వాడాలో మనం తెలియజేయగలుగుతాం. లేదంటే మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోడక్ట్ నాలెడ్జ్ లేకపోతే మనము మనం వాడలేము. సార్ చెప్పినట్టు వాళ్ళకి వాడిపించలేము. సో ఇవాళ మనం ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా చాలా అద్భుతమైన ఒక 2 ప్రోడక్ట్స్ గురించి ఇవాళ డిస్కస్ చేసుకుందాం. అది అద్భుతమైన ప్రోడక్ట్స్. మన కేవాలో ఎన్నో ప్రోడక్ట్స్ ఉన్నాయి. అన్ని మిరాకిల్ ప్రోడక్ట్స్, అన్ని చాలా చాలా అద్భుతమైన ప్రోడక్ట్స్. ఒక్కొక్క దాని గురించి చెప్పాలంటే ఒక రోజు కూడా సరిపోదు. అలాంటి 2 మిరాకిల్ ప్రోడక్ట్స్ అండి ఈరోజు. కేవా సోలార్ ఎనర్జీ డ్రాప్స్ ఒకటిను, అలాగే నోని జ్యూస్ గురించి వాళ్ళు చెప్పుకుందాం. మనకు చాలా తక్కువ టైం ఉంది కాబట్టి మనం చాలా ఎక్కువ చెప్పుకోవాలి. ఆ తక్కువ టైంలోనే మనకి ఎంత అవసరమో, ఎలా దీన్ని అసలు ఎందుకు, ఏమి దీనిలో ఎంత అవసరం ఉంది, దానివల్ల ఏం బెనిఫిట్స్ ఉన్నాయి, దాన్ని వాడితే మనకి ఏం బెనిఫిట్స్ వస్తాయి, వాడకపోతే ఏమవుతుంది, ఇవాళ అన్ని ఈ వీడియోలో మనం చక్కగా అద్భుతంగా మనం చెప్పుకోగలుగుతాం. ఇంత అద్భుతమైన సపోర్ట్ చేస్తున్న కేవా ఫ్యామిలీ మెంబర్స్ కి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇవాళ సెషన్ స్టార్ట్ చేస్తున్నానండి. సో ఈ ఫస్ట్ మన కేవా సోలార్ ఎనర్జీ డ్రాప్స్. సో కేవా సోలార్ ఎనర్జీ డ్రాప్స్ మనకు డ్రాప్స్ అంటేనే డ్రాప్స్ కానీ జ్యూసెస్ కానీ ఇవి చాలా అద్భుతంగా మనకు వెరీ వెరీ ఫాస్ట్ గా మన బాడీలో అబ్జర్వ్ అవుతాయి అనమాట. అండ్ కంపేర్ టు టాబ్లెట్ కావచ్చు, పౌడర్ కావచ్చు, ఇవి లిక్విడ్ ఐటమ్స్ ఎప్పుడు తీసుకున్నా మన బాడీలోకి చాలా ఫాస్ట్ గా అబ్జర్వ్ అవుతాయి. సో ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ కేవా డ్రాప్స్ మనము సజెస్ట్ చేసేటప్పుడు మన నాలెడ్జ్ వెరీ ఇంపార్టెంట్. ఎంత నాలెడ్జ్ ఉంటుంది, మన కనీసం బేసిక్ నాలెడ్జ్ ప్రతి ఒక్క ప్రోడక్ట్ గురించి ప్రతి ఒక్క మెంబర్ తెలుసుకోవాల్సి ఉంటుంది. సార్ చెప్పినట్టు ఆ పీడిఎఫ్ బుక్స్ మీకు అందరికీ కూడా ఉంటాయి మీ దగ్గర. ఖచ్చితంగా చదవండి, తెలుసుకోండి. సో ఈ సోలార్ ఎనర్జీ డ్రాప్స్ మీరు పేరు వింటూనే అర్థమైపోయి ఉంటుంది. ఇది మనకు విటమిన్ డి3 గురించి ఈ డ్రాప్స్ అనేది మనం మాట్లాడుకోబోతున్నాం. సో ఏంటి విటమిన్ డి3? అసలు విటమిన్ డి3 అంటే ఏంది? మన బాడీలో విటమిన్ డి3 ఉంటే ఏంది, ఉండకపోతే ఏమవుతుంది, ఒకవేళ మనకు లేకపోతే ఎక్కడి నుంచి మన లక్షణాలు ఏంటి, ఆ విటమిన్ డి3 లోపం వల్ల కలిగే లక్షణాలు ఏంటి, దాన్ని మనం ఎలా అంటే ఆ లోపాలని ఎలా మనం తగ్గించుకోవచ్చు, ఎక్కడ మనకు దొరుకుతుంది, సో బెనిఫిట్స్ ఏంటి, ఇవన్నీ అద్భుతంగా ఈ వీడియోలో మాట్లాడుకుంటాం. సో విటమిన్ డి3 అంటే సైంటిఫిక్ గా కోల్ కాల్సిఫెరాల్ అంటాం. ఇది శాస్త్రీయ నామం. కోల్ కాల్సిఫెరాల్ అనేది విటమిన్ డి3 యొక్క శాస్త్రీయ నామం అండి. ఇది యాక్చువల్గా మనకు సన్లైట్, మన సన్లైట్ ఉంది కదా, మన సూర్య రశ్మి ద్వారా మన బాడీలోకి ఎంటర్ అవుతుంది. సన్లైట్ లో సూర్యరశ్మిలో 2 రకాలు ఉంటాయి. యూవిఏ ఉంటుంది, యూవిబి ఉంటుంది. సో ఇది ఎలాంటిదంటే మనకు యూవిబి అన్నమాట. మన శరీరంలో యూవిబి కిరణాలు సూర్యరశ్మి నుండి తీసుకోవడం చర్మంలో నేచురల్ గా ఇది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ విటమిన్ డి3 అనేది బాగా అర్థం చేసుకోండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్టు. మన శరీరంలో నేచురల్ గా ప్రొడ్యూస్ చేసే ఒక విటమిన్ అనేది ఏదైనా ఉంటే డి3, కోల్ కాల్సిఫెరాల్. సో ఈ కిరణాలు ఎప్పుడైతే సూర్యరశ్మిలో ఉండే కిరణాలు మన శరీరం పైన పడతాయో, అది దాంట్లో ఉన్న యూవిబి మాత్రమే. ఆ ప్రభావం వల్ల చర్మంలో ఆటోమేటిక్ గా ఈ కాల్సిఫెరాల్
అనేది కోల్ విటమిన్ డి అనేది డెవలప్ అవుతుంది. అదే ఆటోమేటిక్ డెవలప్ చేసుకుంటుంది. సో ఇది అద్భుతమైన విటమిన్ అండి. ఈ విటమిన్ డి3 అనేది ఎన్ని రకాలుగా మనకు బాడీ పైన ఉపయోగపడుతుందో మనం ఎన్ని రకాలుగా దాని వల్ల బెనిఫిట్స్ పొందుతాం ఈరోజు తెలుసుకుంటాం. సో బెనిఫిట్స్ తెలుసుకునే ముందు మన సోలార్ ఎనర్జీ డ్రాప్స్ అనేది మీకు అందరికీ తెలిసిన విషయమే. మన కేవా ప్రోడక్ట్స్ అన్ని 100% న్యాచురల్. మనకు సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ రావు. సో మనం దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. నేను గత 6 నెలల నుంచి ఈ ప్రోడక్ట్స్ అన్ని వాడుతున్నాను. చాలా చక్కగా అద్భుతంగా ఎన్నో ప్రోడక్ట్స్ వాడుతున్నాను. స్టెమ్ సెల్స్ కావచ్చు, మొరింగా కావచ్చు, ఇంకా చాలా నోని జ్యూస్ కావచ్చు. సో అన్ని ప్రోడక్ట్స్ చాలా వరకు ఈ హెల్త్ బెనిఫిట్స్ అన్ని మనకు చాలా చక్కగా, అది 100% మనకు నేచురల్ గా ఏం సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనకు లభిస్తుందంటే ఒక కేవాలో మాత్రమే. సో ఇక్కడ మనకు కేవా ఈ విటమిన్ డి3 సోలార్ ఎనర్జీ డ్రాప్స్ అనేది నేచురల్ గా ఎక్స్ట్రాక్ట్ చేయడం జరిగింది. ఈ నేచురల్ ఎక్స్ట్రాక్షన్ ఎట్లా చేశారంటే సీవీడ్ అంటే సముద్రపు నాచు అంటామండి. సీవీడ్ అంటే ఏంటి? సముద్రపు నాచు అనొచ్చు, లేదా పాచి అనొచ్చు. ఈ సముద్రపు పాచి నుంచి మనకు చాలా విషయాలు మనకు తెలుసుకోవాల్సింది ఏమంటే మన ట్రేస్ మినరల్స్ కూడా, సిటిఎండి డ్రాప్స్ కూడా సముద్రంలో ట్రేస్ ఎలిమెంట్స్ నుంచి తీసుకోవడం జరిగింది. అద్భుతంగా సెషన్ యాక్చువల్ గా ఈవినింగ్ సెషన్ లో హరిప్రసాద్ సార్ అద్భుతంగా చెప్పడం కూడా జరిగింది. సో ఈ సముద్రపు నాచు నుంచి ఈ విటమిన్ డి3 అనేది చాలా చాలా నేచురల్ గా మన కేవలం ఎక్స్ట్రాక్షన్ చేసి దీన్ని అద్భుతంగా ప్రాసెస్ చేసి దీన్ని డ్రాప్స్ రూపంలో మనకు అందిస్తున్నారు. సో ఇది మనకు వెరీ వెరీ 100% నేచురల్ ప్రోడక్ట్. సో ఇప్పుడు మనం దాని విటమిన్ డి3 యొక్క లోపాలేంటో తెలుసుకుందాం. అసలు విటమిన్ డి3 లోపం వస్తే మనకి ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి అనేది మీకు అందరికి తెలుసు. విటమిన్ డి3 అనేది ముఖ్యంగా మనకు ఎముకల పైన ప్రభావం చూపిస్తుంది. మనకి కాల్షియం తగ్గిపోవడం వల్ల, లేదా మన ఎముకలు బలహీనం అవ్వడం వల్ల మనకు ఆ ఆ స్ట్రెంత్ లేకపోవడం వల్ల మనకే తెలుస్తుంది అనమాట. ఇది చరిత్రలో ఏం చెప్పడం జరుగుతుందంటే 1922 అంటే 1922లో రికెట్స్ అనే వ్యాధి, అంటే ఎముకల మృదుత్వం, అంటే ఎముకల యొక్క పటిత్వాన్ని కోల్పోతుంది అన్నమాట. రికెట్స్ అంటే అది అది చిన్న పిల్లవాళ్ళలో కనుక్కున్నారన్నమాట. అదే పెద్దవాళ్ళలో దాన్ని ఈ వ్యాధిని ఆస్టియోపోర్సిస్ అంటారు. సో ఎముకల యొక్క పటుత్వం కోల్పోవడాన్ని ఈ రికెట్స్ వ్యాధి 1922 విటమిన్ డి3 లోపం వల్లే కలుగుతోంది అనేది సైంటిస్టులు కనుక్కోవడం జరిగింది. అలాగే 1928లో స్టెరాల్స్ మరియు విటమిన్స్ పైన ఒక అధ్యయనం జరిగింది. అడాల్ఫ్ అనే ఆయన ఒక శాస్త్రవేత్త దీన్ని కనుక్కొని 1928లో విటమిన్ డి3 లోపం వల్లే జరుగుతుందని కనుక్కొని ఆయన నోబెల్ బహుమతి కూడా పొందారనమాట. చూసారా ఎంత అద్భుతమైన విటమిన్ డి3 కనుక్కోవడం జరిగిందనమాట. అలాగే ఇవాళ రోజు మనకు ఈ విటమిన్ డి3 లోపాలు ఏంటంటే ముఖ్యంగా ఎముకల పైన ఇది ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. విటమిన్ డి3 లేకపోతే మన యొక్క బాడీలో ఈ ఆస్టియోపోరోసిస్, రికెట్స్ అనే వ్యాధి ఖచ్చితంగా వస్తుంది. దీన్ని గుర్తించి మనం వెంటనే దీనికి తగిన సప్లిమెంట్స్, అంటే డాక్టర్ దగ్గర పోతే ఏం చేస్తారు? డాక్టర్ దగ్గర మాత్రలు ఇస్తారు, విటమిన్ డి3 మెడిసిన్స్ ఇస్తారు, దాన్ని వాడడం జరుగుతుంది అనమాట. అది వాడడం మనం మళ్ళీ గమనించాల్సిన విషయం, అలోపతి మెడిసిన్ అంటేనే మనకు నేచురల్ గా ఏం ఉండదండి. అదంతా కెమికల్సే. మనం ఆర్టిఫిషియల్ గా తయారు చేసిన కెమికల్స్ రూపంలో మనం దాన్ని తీసుకున్నట్టే లెక్క. దాని సైడ్ ఎఫెక్ట్స్ ఉండనే ఉంటాయి. ఇవాళ రోజుల్లో హెల్త్ సప్లిమెంట్స్ మనము ఎన్నో ఉన్నాయి. మల్టీ విటమిన్స్ ఉన్నాయి, ఎన్నో కంపెనీలు ఉన్నాయి, ఎన్నో ఆయుర్వేద ప్రోడక్ట్స్ ఉన్నాయి. కానీ మనకి ఎక్కడ నేచురల్ 100% నేచురల్ ఎక్కడ మనకు స్పెసిఫై చేయరు, ఎవరు క్లెయిమ్ కూడా చేసుకోరు. సో మనకు కేవలం ఈ అద్భుతమైన ప్రోడక్ట్స్ అనేవి ఉన్నాయన్నమాట. మనం ఏది తీసుకున్నా బయట అల్లోపతి మెడిసిన్స్ ఎక్కడికి వెళ్ళినా, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, ఏది తీసుకున్నా అదన్నీ మీరు ఖచ్చితంగా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. అందులోనూ అది ప్రొలాంగ్ యూస్ చేయకూడదు. సో మనం ప్రొలాంగ్ అంటే దీర్ఘకాలికంగా మనం యూజ్ చేయడం వల్ల మరి ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఖచ్చితంగా కలుగుతాయి. కాబట్టి మనం బెటర్ గో టు ఆయుర్వేదిక్ 100% నేచురల్ మన కేవా ప్రోడక్ట్స్. కాబట్టి దీన్ని కళ్ళు మూసుకొని మనం తీసుకోవచ్చు. ఇది మెడిసిన్ కాదండి, ఇది సప్లిమెంట్స్. సో ఇప్పుడు ప్రధాన లక్షణాలు విటమిన్ డి3 లోపం వల్ల ప్రధాన లక్షణాలు ఏముంటాయి? ఎముకలు, ఇప్పుడే చెప్పుకున్న ఎముకలు కండరాల యొక్క బలహీనత, నొప్పులు ఉంటాయండి. దాని ద్వారా మనకు తెలిసిపోతుంది విటమిన్ డి3 లోపం ఉందని. అలాగే తరచూ అనారోగ్యం వస్తూ ఉంటుంది. అనారోగ్యం ఎట్లా అంటే రోగ నిరోధక శక్తి అనేది తగ్గిపోవడం వల్లే ఎక్కువ అనారోగ్యం అనేది వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఒక రకంగా చూడండి, కొంతమంది చిన్న పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, వెంటనే అంటే కొంచెం క్లైమేట్ చేంజెస్ అయిపోయింది అనుకోండి, ఎలా అంటే కొంచెం వేడి నుంచి చల్లదనం వాతావరణం మారుతూ ఉందంటే వెంటనే జలుబు చేసేస్తుంది. వెంటనే వాళ్ళకి ఫ్లూ అంటే జ్వరం
ఇన్ఫెక్షన్లు వచ్చేస్తుంటాయి. అలాగే ఇట్లా క్లైమేట్ మారేటప్పుడు చాలా మందికి అనేది నేచురల్‌గా జరుగుతుంది. కానీ అది కాకుండా ఇమ్యూనిటీ తగ్గిపోవడం వల్ల, అంటే ఇమ్యూనిటీ మన శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే తరచుగా జ్వరం రావటము, తరచుగా కోల్డ్ అయిపోవటము, తరచుగా మనకు నీరసం, తరచుగా మనకు నీరసం రావటం, ఇవన్నీ ఈ విటమిన్ డి3 లోపాలండి. అలాగే మూడ్ మార్పులు, అంటే మన మనుషులు స్ట్రెస్సు, ఈ డిప్రెషను ఎక్కువైపోయిందనమాట. ఈ ప్రెజెంట్ లైఫ్ స్టైల్‌లో. ఈ డిప్రెషన్‌లో ఉన్న వాళ్ళకి కూడా ఈ విటమిన్ డి3 లోపం అనేది ఉంటుందనమాట. ఇంకా అలాగే ప్రెగ్నెంట్ లేడీస్‌కి ఇది ఖచ్చితంగా విటమిన్ డి3 సప్లిమెంట్ ఇస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే కావాల్సింది. ఎందుకంటే అంత మోతాదులో వాళ్ళ శరీరంలో డెవలప్ కాదనమాట ఈ విటమిన్ డి3. ఇవాల్టి రోజు మీరందరూ గమనించండి, మామూలుగా చిన్న పిల్లల్ని పుట్టిన కొద్ది రోజులకి ఏం చేస్తున్నారు, మెల్లమెల్లగా మార్నింగ్, ఎర్లీ మార్నింగ్, అంటే మరీ ఎర్లీ మార్నింగ్ కాదు. ఒక 6 తర్వాత వచ్చే ఎండలో కొద్దిసేపు పెడతారు. ఒక 7:00 అట్లా. ఎందుకని ఎవరైనా చెప్పగలుగుతారా? చిన్న బిడ్డల్ని ఆ ఎండలో ఎందుకు పెట్టాలండి? తీసుకెళ్ళి కాసేపు సూర్యరశ్మి చూపిస్తా అంటారు వాళ్ళు. డైలీ కొద్దిసేపు చేస్తారు. సో, మనం ఎందుకంటే బేసిక్‌గా దీనికోసమే. ఈ విటమిన్ డి3 అనేది బాడీకి అందడానికి. విటమిన్ డి3 నేచురల్‌గా సూర్యరశ్మి నుంచి లభిస్తుంది. అది మన బాడీలో నేచురల్‌గా డెవలప్ చేసుకునే కెపాసిటీ, ఇవన్నీ ఎంత అద్భుతమైన విషయాలు చూడండి మనం. హ్మ్. ఇంత అద్భుతంగా బాడీ జనరేట్ చేసుకుంటుంది విటమిన్ డి3 మన చర్మంలోనే. సో, అందుకోసం డైలీ చిన్న పిల్లల్ని సూర్యరశ్మికి పెడతారు. మనం ఇవాల్టి రోజు చూస్తున్నట్లయితే మార్నింగ్ వాక్ పోతూ ఉంటాము, వస్తూ ఉంటాము. ఎర్లీ మార్నింగ్ ఏదైతే 7:30, 8 లోపు వచ్చే ఎండ మాక్సిమం, ఈ లోపు వచ్చే ఎండలో మనం ఉండగలిగితే మన చర్మము, మన శరీరంలో ఆటోమేటిక్‌గా విటమిన్ డి3 అనేది జనరేట్ చేసుకుంటుంది. మనం ఇవాల్టి రోజు హర్రీ లైఫ్ అయిపోయింది. మనం దానికి టైమ్ స్పెండ్ చేయలేకపోతున్నాం. మనం లేవటము, మనం పోవటము, హరీ బరీగా ఆహ్, మనం బ్రేక్‌ఫాస్ట్ చేయటము, రెడీ అవ్వటము, వెళ్ళిపోవటము డ్యూటీలకి జరిగిపోతాంది. ఇంకా సాయంత్రం పూట అంటారా, సాయంత్రం పూట అందరూ ఆఫీస్‌లోనే సరిపోతుంది. ఈవినింగ్ 6:00, 7:00 వాళ్ళ టైం బట్టి ఇంటికొస్తున్నారు. ఇంకెప్పుడు మధ్యలో మార్నింగ్ టైమ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మార్నింగ్ టైమ్‌లో వచ్చే సూర్యరశ్మిలోనే విటమిన్ డి3 మనకు ఖచ్చితంగా లభిస్తుంది. సో, ఎవ్వరికీ అంత టైం దొరకట్లేదనమాట. సో, ఇవాల్టి రోజు చూస్తుంటే ప్రతి 10 మందిలో ఈజీగా 7, 8 మందికి ఈ విటమిన్ డి3 లోపం ఉంది. కానీ ఏమో జరుగుతుందంటే వాళ్ళు గుర్తించరు. ఎక్కువ దాని ప్రభావం అయ్యేంత వరకు దాన్ని గుర్తించరనమాట. అలాగే మనము విటమిన్ డి3 మనకు సూర్యరశ్మితో పాటు నేచురల్‌గా కొన్ని మనకు సోర్సెస్ కూడా ఉన్నాయండి. అది ముఖ్యంగా మనకు తెలిసిన విషయం ఏమంటే ఆహ్, పాలు. పాలల్లో, బాదం మిల్క్‌లో, చీజ్‌లో, ఆరెంజ్‌లో, అలాగే సోయా మిల్క్‌లో ఇలా కొంచెం విటమిన్ డి3 అనేది మనకు లభిస్తుందనమాట. అంత ఎక్కువగా మనకు లభించకపోయినా నేచురల్ సోర్సెసే ఇది గూడా. కానీ మనకు లభిస్తుంది. సో, ఇక్కడ ఇంకొక విషయం మాట్లాడుకోవాలి. మన చర్మ సమస్యలు. ఇప్పుడు మనం లోపాల గురించి మాట్లాడుకుంటున్నాం విటమిన్ డి3. ఈ చర్మ సమస్యలు గూడా మనకు విటమిన్ డి3 లోపం వల్లే వస్తుంది. చర్మం పొడిగా అయిపోవటము, దద్దులు రావటము, ఇన్ఫెక్షన్‌లు రావటం, ఇవన్నీ గూడా విటమిన్ డి3 ద్వారానే మనకు అందకపోవడం శరీరానికి లోపం వల్లనే వస్తుంది. ఇంకా బరువు పెరగటం. కొంతమందికి విటమిన్ డి లోపం ఉన్న వాళ్ళకి ఊబకాయం వచ్చేస్తుందనమాట. దాన్ని ఎలా రిలేట్ అయిందంటే, కొంత కొంతానికి కొంత అనేది రిలేట్ అయింది అని ఈ హిస్టారికల్ రిసర్చ్ అనేది మనకు తెలియజేస్తోంది. అలాగే ఎముకలు తేలిగ్గా అయిపోవడం, విరిగిపోవటం. చిన్న పిల్లలైతే ఇది చాలా విపరీతమైన సమస్య అని చెప్పుకోవాలా. అందుకే చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచి ఎందుకు సూర్యరశ్మికి పెడతారంటే, ఈ విటమిన్ డి3 లోపం రాకూడదని. చిన్న పిల్లలకి మరీ మృదువుగా ఉంటుందన్నమాట. ఏంటివి? ఈ ఎముకలు. బాగా పెరిగే కొద్దీ విటమిన్ డి3 చాలా అవసరం ఉంటుంది వాళ్ళకి. అలా విటమిన్ డి3 తీసుకోవడం ద్వారానే ఈ ఎముకలన్నీ బలంగా ఉంటాయి. ఎప్పుడైతే వాళ్ళకి సరైన మోతాదులో విటమిన్ డి3 అనేది అందకుండా పోతుందో వాళ్ళ శరీరానికి, అప్పుడు ఈ బోన్స్ అనేవి, ఎముకలనేవి వెరీ వెరీ, అంటే ఎట్లా అంటే బాగా పలుచగా అయిపోయి అది ఈవెన్ విరిగిపోవచ్చనమాట. చాలా చిన్నగా కింద పడినా గూడా సింపుల్‌గా వాళ్ళు పెద్దగా దెబ్బ తగలకపోయినా ఏమవుతుందంటే ఎముకలు విరిగిపోయే ప్రమాదం అనేదుంది. ఇంత పెద్ద సమస్య అన్నమాట. దాన్ని రికెట్స్ అనే వ్యాధి అని పేరు గూడా పెట్టడం జరిగిందన్నమాట. సో, మనకు ఇవాళ మనం దాని యొక్క లోపాలన్నీ తెలుసుకున్నాం. ఇప్పుడు మన యొక్క మన కేవా డ్రాప్స్ ద్వారా ఈ బెనిఫిట్స్ ఏమొస్తాయి మనకు? విటమిన్ డి3. సో, ఈ బెనిఫిట్స్ గురించి మనం మాట్లాడుకుంటాం. సో, మనం ఇప్పటివరకు మాట్లాడుకున్న ఈ లక్షణాలు చాలా వరకు మన చుట్టుపక్కల మనకు చెప్పకపోయినా, మనకు తెలియకపోయినా జరుగుతూనే ఉంటుందండి. ఇది ముఖ్యంగా కాల్షియం వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. కాల్షియము
మనకు తగ్గితే కూడా విటమిన్ డి3 ద్వారానే కాల్షియం కూడా మనకొచ్చేది. బాడీలోకి అబ్జార్ప్షన్ జరిగేది. ముఖ్యంగా ఎముకలు బలంగా ఉండాలంటే పెద్దల్లో గాని, చిన్న పిల్లల్లో గాని కాల్షియం కంపల్సరీ ఉండాలి. ఇదే సమస్యని పెద్దవాళ్ళు ఆస్టియోపోరోసిస్ అంటారు. వాళ్ళలో కూడా ఎముకలు బాగా మృదువుగా, పెలుసుగా అయిపోతాయన్నమాట. చిన్న చిన్న దెబ్బలకే వాళ్ళకి ఫ్రాక్చర్స్ అయిపోయే అవకాశం ఉంది. సో, మనం ఇప్పుడు విటమిన్ డి3 యొక్క మనము బెనిఫిట్స్ చూస్తాం. అసలు ఏంటి విటమిన్ డి3? విటమిన్ డి3 వల్ల మనం ఇప్పటి వరకు అన్నీ తెలుసుకోగలిగినాం. లోపాలేంటి? దాన్ని ఎక్కడి నుంచి దొరుకుతుంది? నేచురల్‌గా మనకి ఎలా వస్తుందనేది. మనం డ్రాప్స్ ద్వారా దొరికే అద్భుతమైనదేందంటే విటమిన్ డి3 మార్నింగ్, ఈవినింగ్ మనం 2 పూటలా కొద్దిగా వాటర్‌తో తీసుకోవచ్చు. హ్మ్. మరీ ముఖ్యంగా పిల్లలకి. పిల్లలకైతే ఎట్లా బెనిఫిట్స్ ఇది వస్తుందనేది చాలా చెప్పుకుందాం మనం ఇవాళ. సో, ప్రయోజనాలు చూసుకుంటే మనకి ఎముకలు బలంగా ఇప్పుడు ఆల్రెడీ చెప్పుకున్నాం మనం లక్షణాల్లో దీని యొక్క లోపాలు లక్షణాల గురించి మాట్లాడుకునేటప్పుడు మనం ఎముకలు పలచగా అయిపోవటము అంటే మృదుత్వం కోల్పోవటము లాంటివి మనం చెప్పుకున్నాం. ఇదే విటమిన్ డి3 మనం డ్రాప్స్ రూపంలో తీసుకుంటే డ్రాప్స్ రూపంలో మనకు కాల్షియం, ఫాస్ఫరస్ కూడా బాడీలో డెవలప్ అయ్యి, అలాగే మన ఎముకలు బలంగా ఉండడానికి మనకు రికెట్స్ వ్యాధి రాకుండా పిల్లలకి, పెద్దలకి ఆస్టియోపోరోసిస్ రాకుండా కాపాడుతుంది. ఇది మనకు లక్షణాలనేవి మనం చాలా త్వరగా గుర్తించగలిగితే దీని యొక్క ప్రభావాన్ని మనం తగ్గించుకోగలుగుతాం. మనం చాలా లేట్‌గా గుర్తించగలిగితే ఏమవుతుందంటే దాని యొక్క నష్టం ఆల్రెడీ జరిగిపోయి ఉంటుంది. డి3 లోపం చాలా ఎక్కువ రోజులు క్యారీ ఓవర్ అయిపోవడం వల్ల బాడీలో చాలా లోపం అనేది మనం తెలుసుకోలేకపోతున్నామన్నమాట. ఎప్పుడైతే తొందరగా గుర్తించగలుగుతామో మన సప్లిమెంట్స్ ద్వారా అద్భుతంగా మనం దాన్ని రికవరీ చేసుకోవచ్చు. రెక్టిఫై చేసుకోవచ్చు. ఈ విషయం మనకందరికి తెలిసుండాలి. ఈ ప్రొడక్ట్ యొక్క అవేర్‌నెస్ ద్వారానే మనకి ఇవన్నీ తెలుస్తుంది. సో, ఎముకలనేది బలంగా తయారవుతాయి. రెండోది రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రోగనిరోధక శక్తి మనకి ఎట్లా అంటే ఈ విటమిన్ డి3 ద్వారా ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కొంచెం చాలా మందికి క్లైమాటిక్ చేంజెస్ కాకున్నా కూడా కొంతమందికి జలుబనేది, దగ్గనేది, తుమ్మనేది చాలా వెరీ సెన్సిటివ్‌గా ఉంటారనమాట వాళ్ళు. ఇమ్యూనిటీ సెన్సిటివ్ అనేది ఉందనమాట వాళ్ళకు. ఏమవుతుంది బయటికెళ్తారు చాలా మార్నింగ్ కొంతమంది నిద్ర లేస్తానే ఏమవుతుందంటే అలర్జీ ఉంటుంది. నిద్ర లేస్తానే వాళ్ళకి చక 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 తుమ్ములొచ్చేస్తుంటాయి. వాళ్ళకేమంటే ఎలాంటి క్లైమేట్ అయినా నేను కొంతమందిని చూసాననమాట. మా ఇంట్లోనే మా ఫ్యామిలీలో అంటే రిలేటివ్స్ ఒకరు ఇదే ప్రాబ్లమ్ వాళ్ళకి. వాళ్ళు నిద్ర లేసిన వెంటనే తుమ్ములు తుమ్ముతూనే ఉంటారు. 20, 30 తుమ్ములు. అలర్జీ అన్నమాట. అది ఏమవుతే దానివల్ల వీళ్ళంతా వెరీ సెన్సిటివ్ టు ఇమ్యూనిటీ అన్నమాట. వాళ్ళకి ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువ ఉండడం వల్ల ఈ అలర్జిక్ కండిషన్స్ కావచ్చు, బయటికెళ్ళినప్పుడు పొల్యూషన్ ద్వారా వచ్చే ఆహ్, ఆహ్, ఎఫెక్ట్ ద్వారా వాళ్ళకి దగ్గు, జలుబు, ఈ క్లైమాటిక్ చేంజెస్ జస్ట్ ఒక్క రవ్వ కోల్డ్ క్లైమేట్‌కి అట్లా ఎంటర్ అయితే వాళ్ళు కొంచెం క్లైమేట్ మారినా గూడా వెంటనే ఈ జలుబులు, దగ్గులు, ఈ జ్వరాలు వచ్చేయటం అనేది జరుగుతుంది. ఇదంతా బేసికల్‌గా ఇమ్యూనిటీ ప్రాబ్లమ్ ఉంటేనే మన శరీరంలో ఇమ్యూనిటీ తగ్గిపోతేనే మనకు ఇలాంటి ఆహ్, తరచూ జ్వరాలొచ్చేది, మనకు ఫ్లూ వచ్చేది, ఇలా కోల్డ్ వచ్చేది జరుగుతూ ఉంటుంది. సో, ఇది రోగ నిరోధక శక్తి మనకు శరీరంలో పెంచుతుంది. అలాగే మనశ్శాంతి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. డిప్రెషను మరియు స్ట్రెస్ అనేది ఇవాల్టి మానసిక పరిస్థితి చాలా వరకు అందరికీ ఈ హర్రీ లైఫ్ స్టైల్‌లో డిప్రెషన్ ఎక్కువైపోతాందన్న స్ట్రెస్. దీనికొక పేరు పెట్టేసారు. ఇదేందో డిప్రెషన్ అనేసి. హ్మ్. నాకు తెలిసినంత వరకు ఈ డిప్రెషన్ అన్న మాట నేను 10 ఏళ్ల ముందు వినలేదు. 10 ఏళ్ళు గూడా గాదు. ఒక 5, 6 ఏళ్ల ముందనుకుంటా. అసలు ఈ డిప్రెషన్ అంటే ఏంది? స్ట్రెస్ అనేదేంది? అసలు అసలు ఆ మాటలు గూడా వినలేదు నేనెక్కడ. ఎందుకంటే నాకెప్పుడు ఎట్లా అంటే మనము ఎప్పుడు కూడా మీరు చిన్న పిల్లల్ని గమనిస్తుండండి. ఇది జనరల్ నాలెడ్జ్ అన్నమాట. చిన్న పిల్లల్ని గమనించండి. వాళ్ళేమన్నా స్ట్రెస్‌లో ఉంటారా? ఎప్పుడైనా మీరు చూసారా? పుట్టిన పిల్లలు ఒక 5 ఇయర్స్ వరకు చూడండి. 5, 6 ఇయర్స్ పిల్లల్ని చూసినంటే చాలా హ్యాపీగా ఆడుకుంటా, వాళ్ళు పాడుకుంటా ఆ! వాళ్ళని చూస్తే మీకెప్పుడైనా స్ట్రెస్‌గా ఉన్నారేమో, వాళ్ళు డిప్రెషన్‌లో ఉన్నారేమో ఏమన్నా మీకు అనిపిస్తుందా? ఖచ్చితంగా అనిపిచ్చదు. ఎందుకంటే వాళ్ళకు ఆ వయసులో వాళ్ళకి ఏమి అంటే ఇది చెయ్యాలి, ఇది చేయగూడదు అని అనుకోరు. వాళ్ళు హ్యాపీగా పెట్టింది తినడము, ఆడుకోవటము, నవ్వుతూ ఉండడము ఇవే వాళ్ళకి తెలుసు. ఇంగా మెల్లమెల్లగా ఎప్పుడైతే వాళ్ళు పెరగడం స్టార్ట్ అవుతున్నారో అప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇవాల్టి రోజు పెద్ద జబ్బు ఏదంటే మనుషులకి స్ట్రెస్సు, డిప్రెషనే. వేరే ఏం లేదు. కానీ అనవసరంగా తెచ్చుకోవటమే మనుషులు. ఎట్లా స్ట్రెస్సు, డిప్రెషన్ను ఎట్లా తెచ్చుకుంటున్నారంటే లేనిపోని ఆలోచనల ద్వారా, లేనిపోని భయాల ద్వారా అండి. ఒకటి ఆలోచనలు, 2 భయాలు. ఈ రెండిటి వల్లే స్ట్రెస్సు, ఈ అనవసరమైన డిప్రెషన్ అన్నమాట. ఇది కామన్ జబ్బయిపోయింది అందరికి. దీని ద్వారా ఎన్నో సమస్యలు
చాలా విషయాలు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అనవసరమైన స్ట్రెస్, అనవసరమైన డిప్రెషన్ ద్వారా మన బాడీని మనము నాశనం చేసుకుంటున్నాము. మన బాడీలో అనవసరమైన రోగాలు రావడానికి కారణం గూడా ఈ స్ట్రెస్సు, డిప్రెషనే. మీరు డాక్టర్ దగ్గరికి పోతే ఏ జబ్బుకైనా మీరు స్ట్రెస్ తగ్గించుకోండి. మీరు డిప్రెషన్‌లో ఉన్నారా? ఇట్లాంటివి కూడా అడుగుతున్నారు ఇప్పుడు జనరల్‌గా. చిన్న పిల్లలు కూడా స్ట్రెస్ అయిపోతుంది. ఎందుకు చదువు, చదువు, చదువు ఎందుకంటే కాంపిటీషన్ వరల్డ్ అయిపోయింది. ఏది ఏది వాడికన్నా వీడెక్కువ చదువుతున్నాడంటే, "నువ్వు కూడా చదువుకోవాలి నాన్న. నువ్వు కూడా మంచి మార్కులు తెచ్చుకోవాలి" అని పిల్లలకి చెప్తూ ఉన్నామనమాట. చిన్నప్పటి నుంచి మనం రుద్దేస్తున్నాం. ఇలా చదవండి, మీరు అలా చదవండి, అది తెచ్చుకోండి. నిజానికి వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంది? వాళ్ళు ఏ విధంగా టైమ్ స్పెండ్ చేస్తున్నారు? ఎట్లా ఉన్నారనేది గమనించట్లే. అందులో ఈ మొబైల్ ఫోన్స్ వచ్చేసిన తర్వాత మనుషుల్లో ఏమైపోతుందంటే, ఈ స్ట్రెస్ కండిషన్ ఇంకా ఎక్కువైపోతాంది. అనవసరమైన ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ అవసరమైన వాటిలకి టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ చేయకుండా అనవసరంగా టైం దొరికిందనుకోండి చాలా మంది ఇలా చేస్తున్నారనమాట. అనవసరమైన హార్మ్‌ఫుల్ డోపమైన్ ఈ హార్మోన్స్ రిలీజ్ అయిపోయేసి ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్ మనుషులు కొని తెచ్చుకుంటున్నారు. అసలు చెప్పాలంటే ఆ స్ట్రెస్, డిప్రెషన్ అనేది నేను 10 ఏళ్ల ముందు వరకు ఎక్కడ వినలేదు. ఎప్పుడు తెలీదు. నాకు కూడా తెలియదు. సో, ఎందుకు చెప్పాల్సొస్తాదంటే ఇవాల్టి రోజు స్ట్రెస్సు, డిప్రెషన్ అదొక జబ్బులాగా పెట్టేసారండి. డిప్రెషన్ అనేది పేరు దాన్ని జబ్బంట. సో, అసలది జబ్బే కాదు. స్ట్రెస్ అనేది లేనే లేదు. స్ట్రెస్ అనేది లేదు. మీరు కావాలంటే బాగా చూసుకోండి. మీ ఆలోచనలే మీకు స్ట్రెస్సు. మీరు అలా ఎలా అంటారు సార్ అంటే, మీరు గమనించుకోండి. కొంచెంసేపు మీరు కూర్చొని కామ్‌గా ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్, నైటు మీరు పడుకునే ముందు మీరేం జేస్తారంటే, మీరు కామ్‌గా కాసేపు కళ్ళు మూసుకోండి. మీరేం జేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరేం మెడిటేషను అది గూడా అవసరం లేదు. చెప్తాను. మీరు కావాలంటే మీరు ఆలోచించుకోండి. మీరు ఎలాంటి ఆలోచనలు మీరు చేస్తున్నారు? నిద్ర లేస్తనే మీ మైండ్ ఎలా ఉంది? ఫ్రెష్‌గా ఉందా? లేదంటే ఇవాళ ఏం జరగబోతోంది? ఎట్లుండబోతుందో? నాకు ఆఫీస్‌లో ఏం అడుగుతారో? ఏం జెప్తారో? లేదంటే బయటేం జరుగుతుందో? ఇలాంటి ఆలోచనలతో ఉన్నారా? మీరు నిద్ర లేసినప్పుడు. ఒకసారి మీ ఆలోచనను గమనించండి. అది ఆలోచనలు గమనించాలంటే కళ్ళు మూసుకుంటే గమనించలేం. కళ్ళు తెరుచుకుంటే గమనించలేం. కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఒక 2 నిమిషాలు కూర్చోండి. మీకే అర్థమైపోతుంది. మీ ఆలోచనలు ఎలా ఉన్నాయనేసి. సో, నేను చెప్పేదేంటంటే మీరు పరుగులు తీయొద్దండి ఆలోచనలు వైపు. ప్రశాంతంగా ఉండండి. వచ్చే ఆలోచనలు వస్తుంటే పట్టించుకోవద్దండి. సో, అప్పుడే మనకు స్ట్రెస్ అనేది ఉండదు. దానికి డిప్రెషన్ అనేది ఉండదు. ఇలాంటి పేర్లు పెట్టేసి డాక్టర్లు గూడా చాలా వచ్చే పేషెంట్స్‌కి డిప్రెషన్ అని, స్ట్రెస్ అని ఇంకా ఎక్కువ భయం కల్పించేసింది. ఏ డాక్టర్ అయినా పేషెంట్‌ని అద్భుతంగా ట్రీట్ చేయాలి. మనం పేషెంట్స్‌ని వస్తే మన పేషెంట్ లాగా చూడం వాళ్ళని. మనకు ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు తెలుస్తుంది. వాళ్ళ కండిషన్ ఏందంటే మనం వినడంలోనే ఉందన్నమాట. వాళ్ళు చెప్పేదంతా వినేంత ఓపిక మనకుండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అప్పుడే మనము వాళ్ళకి కనెక్ట్ అవుతాము. ఎప్పుడైతే వాళ్ళని పేషెంట్ లాగా చూస్తామో బయట జరిగే డాక్టర్స్, అలోపతి మెడిసిను ఇట్లా జరుగుతుంటుంది గదా! ఎప్పుడైతే వాళ్ళు పేషెంట్ లాగా చూస్తారో, వాళ్ళు సరిగ్గా ట్రీట్ చేయలేకపోవచ్చు నాకు తెలిసి. కానీ ఎప్పుడైతే మనం వాళ్ళ ప్రాబ్లమ్ కండిషన్, వాళ్ళ బాధనేదో మనం వినాల. విన్నప్పుడు సగం ట్రీట్‌మెంట్ అయిపోయినట్టే వాళ్ళకి. మనం చెప్పే మాటలతోనే మీరు ఏ పేషెంట్‌నైనా గమనించండి. మీరు మనం చెప్పే మాటలతోనే వాళ్ళకి చాలా జబ్బులు తగ్గిపోతాయండి. వేరే ఏం నథింగ్. మనం ఇచ్చే సప్లిమెంట్స్, మనం ఇచ్చే మెడిసిన్స్ ఒక ఎత్తైతే, మనం చెప్పే విధానము వాళ్ళని మార్చేస్తుంది. అసలు వాళ్ళకి మళ్ళీ మనకు ఒకటే చెప్పాలి. ఈ ప్రొడక్ట్స్ మీరు వాడితే, మీరు ఆరోగ్యంగా అద్భుతంగా ఉంటారు. ఇంకొకరి చేత వాడిస్తారు. మీరే వాడడం కాకుండా ఇంకొకరి దగ్గర కూడా మీరు వాడేసి ఇది మెడిసిన్స్ కాదు. కాబట్టి వాళ్ళకి అవగాహన కల్పించాలి మనమే. సో, ఆళ్ళకి అవగాహన కల్పించాలంటే, మనం ఖచ్చితంగా ప్రొడక్ట్ నాలెడ్జ్ తెలిసుండాలి. అవేర్‌నెస్ తెలిసుండాలి. సో, పర్సనల్ కేర్ ఇవన్నీ మనకు జనరల్‌గా దాంతో పనేం లేదు. పేస్టులు, సోపులు, బ్రష్‌లు వీటిలి గురించి మనమేమి ప్రత్యేకంగా ఎవరికీ చెప్పాల్సిన పనిలే. కానీ ఈ వెల్‌నెస్ ప్రొడక్ట్స్ ఏవైతే డ్రాప్స్ కావచ్చు, సప్లిమెంట్స్, పౌడర్స్ కావచ్చు, క్యాప్సూల్స్ కావచ్చు, దీని దగ్గరకొచ్చేటప్పటికి మనం ఖచ్చితంగా అవగాహన పెట్టుకొని వాళ్ళకి చెప్పాల్సి ఉంటుంది ఖచ్చితంగా. ఇదే అవగాహన, ఇదే నాలెడ్జ్‌ని నేనిప్పుడు రీసెంట్‌గా నేను దీని పైన స్టడీ చేస్తున్నానన్నమాట. మన కేవా ప్రొడక్ట్స్ గురించి. ఒక్కొక్క ప్రోడక్ట్ నేను నేర్చుకుంటున్నాను. కొన్ని వాడినవి నేను స్వతహా మిగతా వాళ్ళకి కూడా సజెస్ట్ చేస్తున్నానన్నమాట. సో, వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. సో, ఇక్కడ మనకు ఇదెందుకొచ్చిందంటే ఈ టాపిక్ అంతా మనకు స్ట్రెస్, డిప్రెషన్ వల్లొచ్చింది. సో, ఇది లేకుండా ఇది చేస్తుంది విటమిన్ డి3 మనకు కేవా ఆహ్, సోలార్ ఎనర్జీ డ్రాప్ ద్వారా. సో, ఇంకొకటి మనము బెనిఫిట్ చూడగలిగితే ఇక్కడ ఇన్సులిన్ నియంత్రణ. సో, డయాబెటిక్ పేషెంట్స్. సో, చాలా మందికి తెలుసు ఇవాల్టి పరిస్థితి ఎట్లా ఉందంటే, ఎక్కువ నార్మల్‌గా డయాబెటిక్స్ కొంతమందికి నాకు తెలిసిన అవగాహన ప్రకారం ఏదో వంశపార్యపరంగా
డయాబెటీస్, బీపీ ఇట్లాంటివి వచ్చేవి ఒకప్పుడు అని నేను తెలుసుకున్నా. కానీ ఇప్పుడు కాలం అట్లా అట్లా లేదనమాట. డయాబెటీస్, ఈ షుగర్ అనేది, ఈ బీపీ అనేది ఫ్రెండ్స్ మాదిరిగా ఎట్లా వచ్చేసినాయని, స్ట్రెస్, డిప్రెషన్ నేనున్నాయి అని చెప్పి ఎలా ఉంటుందో బాడీలో వాళ్ళకి, డయాబెటీస్, ఈ యొక్క బీపీ కూడా నేను కూడా ఉన్నాను మీతో పాటు అనేసి వచ్చేసింది. మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయము, మీరెప్పుడు డిప్రెషన్, స్ట్రెస్‌లో ఉంటారో మీకు అనేక జబ్బులు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఒక షుగర్ కావచ్చు, ఒక బీపీ కావచ్చు. కానీ ఇవన్నీ ఉండకూడదు అంటే కారణం మనం తగ్గించుకోవాల మన స్ట్రెస్సు అండ్ డిప్రెషన్. సో, ఇవాల్టి రోజుల్లో డయాబెటిక్ పేషెంట్స్ ఎక్కువైపోయుండారనమాట. మీరు గమనించుకోండి, మన బాడీలో ఏం జరుగుతాంది అసలు అవగాహన లేకపోతాంది అందరికి. షుగర్ అంటే ఏంది? అందరూ షుగర్, షుగర్, షుగర్. ఏందో మనం ఫుడ్ తీసుకుంటే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ డెవలప్ అయిపోతాయి బాడీలో. అవి ఎక్కువ షుగర్స్ ద్వారానే వస్తాయి. షుగర్ నుంచి మనకు ఆహ్, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంతే అవగాహన ఉంది. అసలు ఏంది డయాబెటిస్ అంటే ఏంది? ఎన్ని రకాలున్నాయి దాంట్లో? అసలు ఈ డయాబెటిస్‌లో తక్కువ ఉంది, ఎక్కువ ఉంది షుగరు అనేదుంది. ఎంతమందికి తెలుసంటే అది అవగాహన అది వారికే వదిలేయాలి. ఈ అవగాహనని పెట్టుకుంటే గాని మన హెల్త్ కండిషన్ మనం బాగా చేసుకోలేము. మనకి ఇన్సులిన్ నియంత్రణలో లేకపోతే, మన ఇన్సులిన్ అనేది నియంత్రణ లేకపోతే, మన రక్తంలో చక్కెర శాతం పెరిగిపోతుంది. సో, అందుకోసము అప్పుడే మనకు ఈ డయాబెటిస్ అనే వ్యాధి వస్తుంది. ఈ ఇన్సులిన్ నియంత్రణ చేసే కెపాసిటీ ఈ విటమిన్ డి3కుంది. ఈ ఇన్సులిన్ నియంత్రణ చేసే కెపాసిటీ విటమిన్ డి3కి ఉంది. బాగా గుర్తు చేసుకోండి. అంటే మనకు ఇన్సులిన్ గూడా ఇది నియంత్రణ చేసే శక్తి విటమిన్ డి3కి ఉంది. ఒక విటమిన్‌ని మనం అసలు అనుకుంటాం, మనం సింపుల్‌గా విటమిన్ డి3 ఓకే. విటమిన్స్, మినరల్స్ ఎన్ని రకాలుండాయి? మనకి ఏ విధంగా మనకు సహాయపడతాయి? అవి ఏ రకంగా మన బాడీలో మనకు హెల్ప్ చేస్తాయి? అనేది ఈ అవగాహన వెరీ ఇంపార్టెంట్ అండి. ఇవాల్టి రోజు మనం అవన్నీ తెలుసుకోలేదంటే ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి పోయి చూడాల్సిందే. వాళ్ళ దగ్గర పోయి వాళ్ళు చదివించాల్సింది వాళ్ళకు. చదివించి మనం లేనిపోని ప్రాబ్లమ్ మళ్ళీ టాబ్లెట్ రూపంలో, మెడిసిన్స్ రూపంలో, సైడ్ ఎఫెక్ట్స్ రూపంలో మనం కొని తెచ్చుకోవాల్సిందే. ఇవన్నీ ఇంత అవసరం లేదనుకుంటే మన కేవా ప్రొడక్ట్స్ గురించి తెలుసుకోండి. కేవా ప్రొడక్ట్స్ వాడండి. సో, మన విటమిన్ డి3 డ్రాప్స్, సోలార్ ఎనర్జీ డ్రాప్స్, విటమిన్ డి3 డ్రాప్స్ అనేవి ఇన్సులిన్ నియంత్రణ కూడా అద్భుతంగా పనిచేస్తుందండి. ఇంకొకటి హృదయ ఆరోగ్యం. ఎప్పుడు మామూలుగా చూడండి, హార్ట్ అటాక్స్. ఈ హార్ట్ అటాక్స్ అనేటివి ఇది ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువైపోతున్నాయండి. సడెన్‌గా అది గూడా ఒక 30 ఇయర్స్, 20 ఇయర్స్ పిల్లలకు కూడా అసలు హార్ట్ అటాక్స్ వచ్చేస్తున్నాయి. హార్ట్ స్ట్రోక్ వచ్చేస్తుంది. అది ఇమ్మీడియేట్‌గా చనిపోయే వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో, ఎందుకు జరుగుతాంది ఇవన్నీ అంటే, కేవలం మనము మన శరీరం పైన మనకు అవగాహన లేకపోవడం వల్లే. మన హెల్త్ కండిషన్ గురించి మనం తెలుసుకోకపోవడం వల్లే. విటమిన్స్, మినరల్స్ ఎంత మెజారిటీ ఆఫ్ మేజర్ రోల్ మన శరీరంలో అది చేస్తుందంటే మన హెల్త్‌కి తెలుసుకోకపోవడం వల్లనే. సో, అలాగే మన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల, మన లైఫ్ స్టైల్ వల్ల. దీని వల్లనే మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తా ఉంది. ఇవన్నీ మనం గుర్తించగలిగితే మన హెల్త్ కండిషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా మనకు రావు. అలాంటిది ఈ హృదయ ఆరోగ్యం ఎప్పుడైతే ఈ హార్ట్ అటాక్స్ అనేది మనకి ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా మనకు వినపడుతున్న మాట ఇది. అంతకుముందు వరకు ఈ హార్ట్ అటాక్స్ అంటే ఎవరో ఏజ్ అయిపోయి దగ్గర దగ్గర ఒక ఏజ్ అంటే కూడా ముందు కాలంలో ఎట్లా అంటే ఒక 80 ఏండ్లయితే ఏజ్ అయింది అనేవాళ్ళు. ఇప్పుడు ఒక 40, 50 ఏండ్లకే తల వేరే నరిసిపోతాంది. ఎంట్రుకలు తెల్లబడిపోతాండాయి. ఏమంటే విటమిన్స్ లోపము, మినరల్స్ ప్రాబ్లము అనేసి తల నరిసిపోతాంది. ఏజ్ అయిపోయింది. మరి చూసేవాళ్ళు కూడా 40 ఏళ్ళు కూడా ఒక 60, 70 ఏళ్ళు వయసు అయిపోయినోళ్ళలాగా వాళ్ళకు కనపడటము. ఎందుకంటే వాళ్ళు తీసుకునే ఫుడ్ ప్రభావం వల్ల. సో, మనం కలరేసుకొని చక్కగా మనం దాన్ని మనకున్న ప్రాబ్లమ్స్ అన్ని లోపాలను కప్పిపుచ్చుకొని బయట తిరగడం మొదలుపెట్టేసాం. సో, ఎవరి గురించి చెప్పరండి. మన హెల్త్ కండిషన్ మనకు మాత్రమే తెలిసుంటుంది. మనం నోరు తెరిచి మనం అడగకపోతే, తెలుసుకోకపోతే నష్టపోయేది మనమే. మనకు ఏ ప్రాబ్లమ్ ఉన్నా, చిన్న ప్రాబ్లమ్ ఉన్నా ఇవాల్టి రోజు నెగ్లిజెన్స్ చెయ్యొద్దండి. ఎలాంటిదన్నా కావచ్చు. సడెన్‌గా మీకు ఆయాసం రావచ్చు. లేదా సడెన్‌గా కాలు నొప్పి రావచ్చు. సడెన్‌గా మీ మానసిక స్థితి సరిగ్గా లేకపోవచ్చు. ఎందుకవుతాంది అనేది ఎవరితో ఒకరితో చెప్పండి. ఇంట్లో వాళ్ళతో చెప్పండి. బయట వాళ్ళతో మాట్లాడండి. ఎవరో ఒకరు మీకు ప్రొడక్ట్ మీకు బాగలేదు అని తెలుసుకోవాలంటే ఎవరో ఒకరితో మాట్లాడాలి. మీరు తెలుసుకోవాలి. ఇది నాకు జరుగుతాంది. దేనివల్ల ఇది జరుగుతాంది అని తెలుసుకుంటే గాని మీకు సరైన ప్రొడక్ట్ మీకు లభించదు.
సరైన మెడిసిన్ మీకు రాదు, దొరకదు. అప్పుడు మీరు లేనిపోని ప్రాబ్లమ్స్‌లో ఇట్లే, ఇట్లే దీర్ఘకాలిక జబ్బులది తయారైపోతుంది. సో, ఇవాల్టి రోజు నేను సజెస్ట్ చేసేది మీ హెల్త్ కండిషన్ గురించి మీకే బాగా తెలుస్తుంది. మీరు ఒకవేళ ఎటువంటి చిన్న సమస్యున్నా మీ ఇంట్లో తీసుకెళ్ళండి. మీ ఇంట్లో వాళ్ళకి చెప్పండి, బయట వాళ్ళకి చెప్పండి, ఫ్రెండ్స్‌కి చెప్పండి. వాళ్ళు సజెస్ట్ చేస్తారు. ఇవాల్టి రోజు డాక్టర్లు కాదండి. ఇలా మనము లోపాలు గుర్తించి మనల్ని మనం కరెక్ట్ చేసుకోవడము, హెల్త్ కండిషన్ చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్. సో, మనకు ఇది హార్ట్ పైన గూడా అద్భుతంగా పనిజేసి రక్తపోటుని నియంత్రణ చేస్తుంది. గుండె ఆరోగ్యానికి చాలా మంచిది విటమిన్ డి3 అనేది. సో, మనకు ఇంకా వాపును కూడా తగ్గిస్తుంది. ఇది ఇన్‌ఫ్లమేషన్ కూడా శరీరంలో వాపులు లేకుండా తగ్గించేదానికి సహాయపడుతుంది. ముఖ్యంగా మహిళల్లో హార్మోన్ సమతుల్యం. ఈ ముఖ్యంగా మహిళల్లో పీసీఓఎస్ అనే ప్రాబ్లమ్ ఉంటుందన్నమాట. ఈ పీసీఓఎస్ తగ్గించడంలో ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే హార్మోన్ బ్యాలెన్స్ కూడా. అంటే మన మన బరువు నియంత్రణలో గావచ్చు, మన హార్మోన్ సమతుల్యత గావచ్చు, ఇది చాలా అద్భుతంగా మనకు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా పిల్లల్లో ఇది అద్భుతంగా 4 బెనిఫిట్స్ ఉన్నాయండి. పిల్లలు విటమిన్ డి3 వాడడం వల్ల. అంటే విటమిన్ డి3 అనేది మన లోపం వచ్చినప్పుడే వాడాలి అనేదేం లేదు. మనకు దాని లక్షణాలు తెలుస్తూ ఉంటే చిన్న పిల్లల్లో వాడడము, ముందుగానే వాడడం చాలా మంచిది. ఫస్ట్‌ది బెనిఫిట్ ఏందంటే పిల్లల్లో ఓవరాల్ బాడీ గ్రోత్. అంటే గ్రోత్ చిన్న పిల్లల్లో చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. ఒక 19 ఇయర్స్ వరకు వాళ్ళు చాలా అద్భుతంగా, చాలా ఫాస్ట్‌గా గ్రో అవుతారు. హైట్ కూడా ఒక 20 ఇయర్స్ లోపే. దగ్గర దగ్గర ఒక 19 ఇయర్స్ వరకు హైట్ పెరుగుతారు. బాగా తర్వాత హైట్ అనేది అందరికి తెలిసిన విషయం బేసిక్ సో, గ్రోత్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది చిన్న పిల్లల్లో ముఖ్యంగా. ఎ ఇమ్యూనిటీని బాగా ఇది బూస్టప్ చేస్తుందన్నమాట. ఇమ్యూనిటీని బాగా డెవలప్ చేస్తుంది. అలాగే కాన్సంట్రేషన్ బాగా ఇంక్రీజ్ చేస్తుంది. పిల్లల్లో ఏ విధంగా అంటే ఇవాల్టి రోజు పిల్లలు ఏకాగ్రత బాగా చదువుకోవాలంటే కూడా ఏకాగ్రత చాలా అవసరమండి పిల్లలకి. ఈ ఏకాగ్రత అనేది పిల్లల్లో డెవలప్ చేస్తుంది బాగా. ఎన్హాన్సింగ్ మెమరీ అంటాం. ఇది మెమరీని గూడా ఇంక్రీజ్ చేసే కెపాసిటీ విటమిన్ డి3లో ఉందండి. ఇది మన కేవా డ్రాప్స్, సోలార్ ఎనర్జీ డ్రాప్స్ ద్వారా మనకు లభిస్తుంది. ఇంకొక బెనిఫిట్ ఏంటే నాలుగోది లెర్నింగ్ అండ్ లాంగ్వేజ్ ఎబిలిటీస్. ఈ లెర్నింగ్ అండ్ లాంగ్వేజ్ ఎబిలిటీస్ అంటే పిల్లలకి కొంతమంది పిల్లల్ని చూడండి స్కూల్లో అంటే యాక్టివ్‌గా లేకుండా కొంతమంది ఏదో డల్‌గా ఇలా ఉంటున్నారనమాట. చిన్న పిల్లలు ముఖ్యంగా వాళ్ళు చెప్పుకోలేరు. వాళ్ళ సమస్య ఏముందని చెప్పుకోలేరు. ఇంట్లో ఉన్న పేరెంట్స్ ఖచ్చితంగా వాళ్ళని ప్రతిరోజు గమనించాల్సిన విషయం ఉందండి. ఇవాల్టి లైఫ్ స్టైల్‌లో వాళ్ళకు ఎలా అంటే మార్పులు జరుగుతాంది వాళ్ళు అనేది పేరెంట్స్ ఖచ్చితంగా గుర్తించాలి. ఈరోజు స్కూల్‌లో ఏం జరిగింది? ఎలా ఉంది వాళ్ళ మైండ్ సెట్టు? ఎందుకంటే రేపటి భవిష్యత్తు వాళ్ళకి బాగుండాలంటే ఇవాల్టి వాళ్ళ మానసిక పరిస్థితి కూడా చాలా బాగుండాలి. దాన్ని స్ట్రాంగ్ అవ్వాలంటే ఇప్పటి నుంచి పేరెంట్స్ ఎంతగానో వాళ్ళకి చాలా అద్భుతంగా వాళ్ళకి చూసుకోవాల్సిన విషయం ఉందన్నమాట. వాళ్ళు చెప్పలేరు. మనమే దాన్ని వాళ్ళని కనుక్కొని ప్రతిరోజు ఏం జరుగుతాంది వాళ్ళ జీవితంలో ఒకసారి ఖచ్చితంగా వాళ్ళకి టైమ్ స్పెండ్ చేసి మనం తెలుసుకోవాలి. సో, కొంతమంది పిల్లలు యాక్టివ్‌గా ఉండరు. డల్‌గా ఉంటారు. కాన్సంట్రేషన్ చేయలేకపోతారు. అలాగే వాళ్ళు చదివింది గుర్తుపెట్టుకోలేకపోతారు. వాళ్ళకి లెర్నింగ్ ఎబిలిటీస్, స్కిల్స్ అనేవి తక్కువుంటుంది. అలాంటి వాళ్ళలో గూడా ఈ విటమిన్ డి3 అనేది వాడితే చాలా అద్భుతంగా వాళ్ళు చదువుకోగలుగుతారు. మెమరీ ఇంక్రీజ్ అవుతుంది. అలాగే కాన్సంట్రేషన్ బూస్టప్ అవుతుందన్నమాట. సో, ఇన్ని అద్భుతమైన ఫలితాలు మనకు సోలార్ ఎనర్జీ డ్రాప్స్ ద్వారా, కేవా సోలార్ ఎనర్జీ డ్రాప్స్ ద్వారా లభిస్తుందన్నమాట. సో, ఇంత అద్భుతమైన ఫలితాలు ఉన్న ప్రొడక్ట్ మనం ఏం చేస్తాము? మనం మాత్రమే వాడేసి గమ్మున ఉండిపోతామా? లేదు. మనము వాడిన ప్రొడక్టు మన పక్కన మన ఫ్రెండ్స్‌తో, మన ఫ్యామిలీస్‌తో ఖచ్చితంగా షేర్ చేసుకోవాలి. ఈ ప్రొడక్ట్ వాడినాము, మా పిల్లలకి వాడాము, లేదా మేము వాడాము. వాళ్ళు చాలా చక్కగా అద్భుతంగా ఉన్నారు. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఆరోగ్యంగా ఉన్నారని మనము షేర్ చేసుకోవచ్చు. మీరు ఎలాగైనా మీ వాట్సాప్‌లో పెట్టుకుంటారు. లేదంటే మీరు సోషల్ మీడియాలో పెట్టుకుంటారు. లేదా వాళ్ళకి చెప్తారు. సో, ఇలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి కూడా తెలియకపోవచ్చు. వాళ్ళకి ఆ సమస్య ఉండొచ్చు. సమస్య ఉన్నా వాళ్ళు బయటకి చెప్పుకోలేకపోవచ్చు. అలా బయటకి చెప్పుకోలేకపోవడం వల్ల వాళ్ళకు సొల్యూషన్ దొరకదు. మీరు చెప్పిన దానివల్ల వాళ్ళు బయటికి చెప్పుకోవచ్చు. వాళ్ళకి కూడా సొల్యూషన్ దొరకొచ్చు. మన కేవా ప్రొడక్ట్స్ వాడే అవకాశం కూడా ఉంది. సో, ఇవాళ అద్భుతంగా మనకు ఈ విటమిన్ డి3 గురించి మనం తెలుసుకున్నాం. దాని యొక్క ఆహ్, సైంటిఫిక్ శాస్త్రీయ నామం తెలుసుకున్నాం. కోల్డ్ కాల్సిఫెరాల్ అని. అలాగే అది ఎందుకు మనకు శరీరంలో ఉపయోగపడుతుందో తెలుసుకున్నాం. ఎక్కడి నుంచి మనకు చాలా నేచురల్‌గా మన కేవా వాళ్ళు కేవా కైపో ఇండస్ట్రీస్ చాలా నేచురల్‌గా ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు. సముద్రపు నాచు నుంచి, పీచు నుంచి. సో, అద్భుతంగా మనకు నేచురల్ ప్రొడక్ట్ అని తెలుసుకున్నాము. అలాగే ఏం లక్షణాలుంటాయి, దాని యొక్క లోపాలు, విటమిన్ డి3 లోపాలు, దాని లక్షణాలు తెలుసుకున్నాము.
అలాగే ఎక్కడి నుంచి మనకు నేచురల్‌గా కూడా మనకు దొరుకుతుందో తెలుసుకున్నాము. అలాగే దానికి బెనిఫిట్స్ కూడా తెలుసుకున్నాము. దాని యొక్క ఆ ప్రొడక్ట్ వాడడం వల్ల మనకొచ్చే బెనిఫిట్స్ ఏందో కూడా మనం తెలుసుకున్నాం. ఇవన్నీ వాడితే మనము జబ్బులు రాకుండా మనం చూసుకోగలుగుతాం. సో, ఇవాల్టి ప్రొడక్టు ఇంకొక అద్భుతమైన ప్రొడక్ట్ ఉందండి. నేను ఇవాళ తక్కువ సమయం ఉంది మనకు. కానీ 2 ప్రొడక్ట్స్ ఎంచుకోవడం జరిగింది. ఎందుకంటే ఇది చాలా చాలా అద్భుతమైన ప్రొడక్ట్. ఇదివరకు మీరెక్కడ వినుండరు. మీరు మేబీ మన కేవలం వాడుతున్నారు. కొంతమంది వాడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా తెలిసుంటుంది. కానీ ఈ మధ్య కాలంలో ఎవరికీ మన ప్రొడక్ట్స్ కూడా తెలియకపోతే ఈ ప్రొడక్ట్ అనేది బయట వాళ్ళకి తెలీదండి ఖచ్చితంగా. మన దగ్గర ఎన్ని మిరాకిల్ ప్రొడక్ట్స్ ఉన్నాయో చాలా అద్భుతమైన ప్రొడక్ట్స్ ఉన్నాయి. చాలా మందికి తెలీదు. వాడే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. సో, ఇవాళ ఇంకొక అద్భుతమైన ప్రొడక్ట్‌తో మనం డిస్కస్ చేసుకుందాం. దట్ ఈస్ కాల్డ్ నోని ఫ్రూట్. నోని ఫ్రూట్. ఈ నోని ఫ్రూట్ అనేది నేను దీన్ని బేసిక్‌గా చెప్తాను. స్టార్టింగ్ ఎలా నేను తెలుసుకున్నాననే విషయం. నేను 13 ఏళ్ల ముందు ఫుడ్ టెక్నాలజీ చదివేటప్పుడు ఎస్‌వి యూనివర్సిటీలో ఈ అద్భుతమైన నోని ఫ్రూట్ రీసెర్చ్ చేస్తున్నాడని మా ఫుడ్ టెక్నాలజీలో సీనియర్ ఆయన. పీహెచ్‌డీ చేస్తున్నాడు. ఆయన చేసే రీసెర్చ్ ఏందంటే ఈ నోని ఫ్రూట్ గురించి రీసెర్చ్ అన్నమాట. నాకప్పుడు ఆ నోని ఫ్రూట్ అనేది ఒకటుందని అప్పుడే తెలుసుకున్నా. చూడండి. ఎంత విచిత్రంగా ఉంటుందో. మన లైఫ్‌లో కొన్ని కొన్ని ఎప్పుడు తెలుసుకుంటామో మనకే తెలీదు. సో, అప్పుడు ఆ నోని ఫ్రూట్ గురించి తెలుసుకుంటే, ఎన్ని మిరాకిల్ బెనిఫిట్స్ ఉన్నాయంటే నోని గురించి నేను నమ్మలేకపోయినాను. అసలు ఏంటి నోని ఫ్రూటు? ఇంత ఏముంది దీంట్లో అనేసి నేను అప్పుడు స్టడీ చేయడం మొదలుపెట్టాను. అప్పట్లో ఈ నోని ఫ్రూట్ గురించి ప్రొడక్ట్స్ చాలా తక్కువ. నేనెక్కడ ప్రొడక్ట్స్ కూడా చూడలేదన్నమాట. ఏదో ఒక కంపెనీ క్యాప్సూల్సో, పౌడరో తయారు చేసింది అప్పట్లో. అంత ఐడియా లేదు. ఆ పేరు కంపెనీ పేరు. బట్ నేను చూసాను. కానీ చాలా తక్కువ అవగాహన ఉందన్నమాట అందరికి. ఈ కావాలి నోని ఫ్రూట్ గురించి. ఫ్రెష్‌గా క్రిస్పీగానా ఇప్పుడే తీసుకొస్తాను. హలో సార్ ఎవరో మ్యూట్ చేసుకోన మ్యూట్ చేసుకోండి. సో, మనకిక్కడ ఏం జరుగుతుంది నోని ఫ్రూట్ అప్పుడే తెలుసుకోవడం జరిగింది. నేను స్టడీ చేశానన్నమాట. మా సీనియర్ ద్వారా నోని ఫ్రూట్ తెలుసుకొని, ఓహ్! నోని ఫ్రూట్ దాని యొక్క మిరాకిల్ బెనిఫిట్స్ కనుక్కున్నాను. అసలు ఏంది నోని ఫ్రూట్ అంటే, దీని యొక్క శాస్త్రీయ నామము మొరిండా సిట్రిఫోలియా. ఇది రూబియేసి అనే ఫ్యామిలీకి చెందినది. ఈ మొరిండా సిట్రిఫోలియానే నోని ఫ్రూట్ అని అంటాం. అసలేంటి నోని ఫ్రూట్? దీనివల్ల అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అనేది ఈరోజు తెలుసుకుందాం. అసలు నోని ఫ్రూటు పుష్కలమైన యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్ సి, ఫోలేట్ కలిగి ఉంటాయండి. దీని ద్వారా ఏమవుతుందంటే మన శరీరంలో ఫ్రీ రాడికల్స్ రాకుండా ఇది నివారిస్తుంది. సో, ఇవాల్టి రోజు మనందరికీ తెలుసు ఫ్రీ రాడికల్స్ ద్వారానే క్యాన్సర్ అనేది వస్తుంది. ఫ్రీ రాడికల్స్ అనేది కారకమవుతుంది క్యాన్సర్ రావడానికి. సో, అలాంటి ఫ్రీ రాడికల్స్‌ని ఈ కణాలని ఇది శాశ్వతంగా తొలగిచ్చేస్తుందండి. ఇది చంపేస్తుంది ఆ కణాలను పోయి. ఈ నోని ఫ్రూట్ జ్యూస్ మీరు తాగినట్లయితే. సో, మన దగ్గర నోని ఫ్రూట్ జ్యూస్ ఉంది. టాబ్లెట్స్ అన్నీ ఉన్నాయి. సో, మనం డిస్కస్ చేసుకుంటాం. సో, యాంటీ ఆక్సిడెంట్‌లు విటమిన్ సి పుష్కలంగా దొరుకుతాయి దీంట్లో. అద్భుతంగా మనకవి ఫ్రీ రాడికల్స్ తొలగించడానికి మనకు సహాయపడుతుంది. ఇంకోటి శక్తిని పెంచుతుంది. ఎవరైతే రోజు నోని జ్యూస్ తాగుతారో వాళ్ళకి నేచురల్‌గా కావాల్సిన విటమిన్స్, మినరల్స్ అనేది దొరుకుతాయి. శక్తి స్థాయిలు గూడా వాళ్ళ శరీరంలో పెరుగుతుంది. ఇంకా మన యొక్క జీవన ప్రక్రియ అంటే డైలీ మన యొక్క జీవక్రియ సారీ. ఫైటో న్యూట్రియంట్లు అంటే ఫైటో న్యూట్రియంట్స్ అంటే మనకు ఓన్లీ ప్లాంట్స్ నుంచి వచ్చే ఫైటో న్యూట్రియంట్స్ అంటే. ఎట్లాగైతే అంటే మొక్కల నుంచి మనకు దొరికే యొక్క న్యూట్రియంట్స్‌ని మనం ఫైటో న్యూట్రియంట్స్ అంటామండి. ఇది పుష్కలంగా మన యాంటీ ఆక్సిడెంట్స్ రూపంలో మనకు ఈ నోని ఫ్రూట్ జ్యూస్ ద్వారా మనకు శరీరానికి లభిస్తుంది. ఇంక కీళ్ళ నొప్పులు ఉండే వాళ్ళకైతే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాము. అలాగే గౌట్ అంటామన్నమాట. వాళ్ళకి ఇది ఈ నూనె జ్యూస్ తాగడం వల్ల అది తగ్గే అవకాశాలు 100% ఉన్నాయన్నమాట. ఇవాల్టి రోజు చాలామంది కీళ్ళ నొప్పులు, ఈ కాళ్ళ నొప్పులు వీటిలతో చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. చాలా ఇబ్బందులు పడుతున్నారన్నమాట. వాళ్ళకి ఈ రోజు డైలీ నోని జ్యూస్ అనేది వాళ్ళు తాగగలిగితే మార్నింగ్ చక్కగా మనకు దాని మీద ఉంటుంది. లేదంటే మనం నూనె అంటే మన కేవా ప్రొడక్ట్స్ ఇచ్చే వాళ్ళ దగ్గర కూడా మన అప్లైనర్స్ ఎవరైనా అడిగినా చెప్తారు. లేదంటే దాని బాటిల్ మన దగ్గర మనకు రాసి ఉంటుంది. మార్నింగ్ ఇంత గోరువెచ్చని వాటర్‌లో తాగొచ్చు. కొంతమంది అలవాటైతే డైరెక్ట్ కూడా తీసుకుంటారు. అదేం పర్వాలేదు. నేను కూడా నూనె జ్యూస్ 6 మంత్స్‌గా వాడాను. చాలా అద్భుతమైన ఫలితాలనమాట. మీరు లైఫ్ టైమ్ వాడుకోవచ్చండి. ఇది మెడిసిన్ కాదు. ఏ జబ్బుకు మనం సెపరేట్‌గా మందులు, మాత్రలు వాడినట్లు కాదన్నమాట. ఇది ఒక సప్లిమెంట్. చాలా అద్భుతంగా మన శరీరంలో
మనకు రకరకాల జబ్బులు రాకుండా ముఖ్యంగా ఇవాళ రోజు మన లైఫ్ స్టైల్ మన యొక్క ఫుడ్ హ్యాబిట్స్ మారిపోయినాయి కాబట్టి మనకి ప్రాబ్లమ్స్ లేకుండా ఇది మనకి హెల్ప్ చేస్తుంది. హెల్త్ బెనిఫిట్స్ మనకి ఇస్తుంది. అందుకని నోని జ్యూస్ నాకు ఫస్ట్ టైం నేను మన కేవాలో ఫస్ట్ ప్రోడక్ట్ నేను వాడిందే నోని జ్యూస్ అండి. బాగా గుర్తు తెచ్చుకోండి. ఎందుకంటే దీని యొక్క బెనిఫిట్ నాకు ముందే తెలుసు కాబట్టి ఇప్పటి వరకు నేను ప్రోడక్ట్స్ ఎక్కడ దొరకలేదు నోని గురించి. నేను అప్పుడు తెలుసుకునింది. సో ఈ అద్భుతమైన ప్రోడక్ట్ అనమాట. ఇది కీళ్ళ నొప్పులు కూడా తగ్గిస్తుంది. ఈ ఆర్థరైటిస్ తగ్గిస్తుంది. ఆస్టియోపోరోసిస్ రాకుండా ఇలాగే మాట్లాడుకున్న ఇంతకుముందు అది మనకు నోని జ్యూస్ అనేది మనకు ఉపయోగపడుతుంది. ఇంకా ఈ హెల్త్ ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో పొటాషియం ఉంటుంది. పొటాషియం ఏం చేస్తుంటే సమృద్ధిగా ఈ పొటాషియం అనేది మన బాడీలో ఈ రక్తంలో చేరినట్లయితే మన రక్తనాళ ఆరోగ్యాన్ని, మన గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. సో దీనిలోంచి వచ్చే పొటాషియం ద్వారా మన గుండె ఆరోగ్యం కూడా చాలా అద్భుతంగా మనకు ఉంటుంది. గుండెకి సంబంధించిన సమస్యలు, ఆరోగ్య సమస్యలు రాకుండా కూడా ఇది సహాయపడుతుంది. ఇంక మనం నేచురల్‌గా మాట్లాడుకునేది ఎప్పట్లాగే ఈ రోగ నిరోధక శక్తి. మనకు రోగ నిరోధక శక్తి అనేది ఇవాల్టి రోజు చాలా ఇంపార్టెంట్. మన దగ్గర రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఎన్నో ప్రొడక్ట్స్ ఉన్నాయి. కానీ నేచురల్‌గా మనకు అద్భుతమైన ప్రొడక్ట్స్ మనకు నోని జ్యూస్ ద్వారా మన రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. మీరు గమనించినట్లయితే ఈ ప్రొడక్ట్ వాడితే మీకు నేచురల్‌గానే మీకు ఇమ్యూనిటీ డెవలప్ అనేది జరుగుతుంది. విటమిన్ సి దీంట్లో పుష్కలంగా ఉంటాయి కాబట్టి, ఫైటోన్యూట్రియంట్స్ ఉంటాయి కాబట్టి. అలాగే చర్మము, జుట్టు మనకు ఆరోగ్య సమస్యల్ని ఈ కొంతమందికి చర్మం పొడిబారిపోయినట్లు, కొంతమందికి చర్మం డ్రై స్కిన్ అన్నమాట. అంటే వాళ్ళు ఎండలో వెళ్తే అంటే కొంతసేపటికి కూడా వాళ్ళు ఆ బాడీ పైన వచ్చే ఆ యొక్క ఆ సూర్యరశ్మిని తట్టుకోలేరన్నమాట కొంతమంది. సో అటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కొంతమందికి. అలాగే జుట్టు, హెయిర్ ఫాల్ కావచ్చు. హెయిర్ యొక్క ఎందుకు ఎందుకు హెయిర్ ఫాల్ ఉంటుంది? మనకి ఎందుకు హెయిర్ ప్రాబ్లమ్ ఉంటుందంటే, మనకు బయోటిన్ అనేది, జింక్ అనేది తగ్గిపోతే, సెలీనియం అనేది తగ్గిపోతే, ఇటువంటి పోషకాలు మన శరీరంలో తగ్గిపోతే మనకి అంటే జుట్టు సమస్యలు గూడా మనకు వస్తాయండి. హెయిర్ ఫాల్ అయిపోతుంది. ఇప్పుడు చాలా మందికున్న మెజారిటీ సమస్య ఇది గూడా. చాలా మంది మనం ఏమనుకుంటాం, ఈ వాటర్ వల్లొచ్చిందో, షాంపూ వల్ల వస్తాయి. వాటర్ వల్ల ఇప్పుడు మనం వాడే షాంపూలో చాలా షాంపూలు అన్ని పారాబెన్స్ అని, అదని, ఇదని చాలా భయంకరమైన కెమికల్స్. ఇప్పుడు కొన్ని కొన్ని ప్రొడక్ట్స్ పైన పారాబెన్స్ ఫ్రీ, సోడియం బెంజోయేట్ ఫ్రీ అవన్నీ వేస్తున్నారు. ఎందుకంటే దీనివల్ల ఎంత ప్రభావం జరుగుతుందంటే, ఈ కెమికల్స్ వల్ల చాలా వాడి క్యాన్సర్ వచ్చే అవకాశాలున్నాయన్నమాట. సో, అందుకనేసి ఏం జరుగుతోందంటే, ఇవన్నీ ఈ షాంపూలు కెమికల్స్ రూపంలో ఉన్నాయి గాబట్టి, మనం అది తెలుసుకోవాల్సిన విషయం ఉంది. దానివల్ల గూడా మనకు హెయిర్ ఫాల్ జరుగుతుంది. సో, విటమిన్ లోపాలే గాకుండా మనం వాడే ప్రొడక్ట్స్ కెమికల్స్ రూపంలో మనకు తెలియకుండా ఆ షాంపూలు, సోపులు వాడే కెమికల్స్ ద్వారా గూడా మనకు మనమే హాని చేసుకుంటున్నాం. సో, దీంట్లో మనము నోని జ్యూస్‌లో చూసినట్లయితే విటమిన్ సి, బయోటిన్, జింక్, సెలీనియం అద్భుతంగా మనకు దొరుకుతుందండి. మన యొక్క హెయిర్ ఫాల్ గూడా తగ్గిస్తుందనమాట. ఇంత అద్భుతమైన ప్రొడక్ట్స్ మనకు కేవలం దొరుకుతుంది. వేరే ఎక్కడా దొరకదు. చూడండి ఎన్ని ప్రయోజనాలున్నాయి. దాంతో పాటుగా డీటాక్సిఫికేషను. మన శరీరంలో డీటాక్సిఫికేషన్ జరగాలి అంటే చాలా పెద్ద ప్రాసెస్ అన్నమాట. మన లివర్ దానికి ఎంతో అద్భుతంగా పనిచేస్తుందన్నమాట. మన లివరే లేకపోతే మనం ఏమైపోయుంటామండి? మనకే తెలీదు. మనం తీసుకునే ప్రతి ఆహారంలోంచి మీకు తెలుసో తెలీదో వ్యర్థ పదార్థాలు ఖచ్చితంగా రిలీజ్ అవుతాయని మనకు తెలుసు. కానీ దాంట్లో హానికరమైన మైన ఉంటాయి అనేది ఎంతమందికి తెలుసు? అందరికీ తెలీదిది. ఇది సైన్స్ అన్నమాట. లోపల ఏం జరుగుతుంది? మనం ఏ ప్రొడక్ట్ ఏ ఆహ్, సారీ మనం ఏ ఫుడ్ తీసుకున్నా తద్వారా విడుదలయ్యే వ్యర్థాల్లో మనకు చాలా వరకు టాక్సిక్ కెమికల్స్ ఉంటాయండి. మన బాడీలో అద్భుతంగా ఈ టాక్సిక్ క్లీనింగ్ చేసే పని లివర్‌ది. బాడీలో ప్రతి చోట నుంచి మనకు ఈ టాక్సిక్ కలెక్ట్ చేసుకొని బ్లడ్ రూపంలో తీసుకొచ్చి ఫిల్టర్ చేసి అది మన లివర్‌కెళ్తుంది. మన లివర్‌కి ఎప్పుడైతే ఎళ్తుందో ఈ టాక్సిన్స్ అంతా డీటాక్సిఫికేషన్ అంటాం ఈ ప్రాసెస్‌ని. అది మాత్రం ఎంత పని చేస్తుంది? ఎంత వీలైతే అంత చేయగలుగుతుంది. మనం ఎక్కువ పేరుకునే కొద్దిగా ఏం చేస్తుంది? దానికి కూడా కష్టమవుతుంది. సో, దాని యొక్క ఈ డీటాక్సిఫికేషన్ ప్రాసెస్‌లో ఇది నోని జ్యూస్ అనేది మన శరీరంలో ఉపయోగపడుతుంది. మన శరీరంలో వ్యర్థాల ద్వారా వచ్చే కెమికల్స్‌ని, టాక్సిన్స్‌ని రిలీజ్ చేస్తుంది. ఇంక వేరే ఏ ప్రొడక్ట్‌లో మనకుందండి? ఉన్నాయి.
కానీ ఇంత అద్భుతమైన బెనిఫిట్స్ ఒక్క మనకు నోని జ్యూస్లోనే ఉంది. ఈ నోని జ్యూస్ వాడడం ద్వారా మనకి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, హెల్త్ బెనిఫిట్స్. మనం చెప్పుకోవాలంటే, మాట్లాడుకోవాలంటే చాలా చాలా ఉంది. ఇంత అద్భుతమైన ప్రోడక్ట్ నోని జ్యూస్ అంటే, నోని ప్రోడక్ట్ ఏదైనా అద్భుతమే అండి. ఇది మాత్రం 100% వాస్తవం. ఎందుకంటే ఇది నేను స్టడీ చేశాను కాబట్టి, ఇది రీసెర్చ్ చేశాను కాబట్టి అని చెప్పట్లేదు. ఈ ప్రోడక్ట్ గురించి నేను మన కేవాలో తెలుసుకున్నప్పటి నుంచి దీని అవగాహన వాడిన వాళ్ళ దగ్గర నుంచి నేను కనుక్కున్నాననమాట. ఎంత అద్భుతంగా పనిచేసింది వాళ్ళే చెప్పారు. "సార్ ఇది చాలా అద్భుతమైన ప్రోడక్టు. మాకు ఇది తాగుతుంటే మనకు ఏదో బాడీలో ఎనర్జీ వస్తాంది. మాకు చాలా హ్యాపీగా ఉన్నాము. ఆరోగ్యంగా ఉన్నాము. అది ఏదో తెలియని ఒక ఆనందం గూడా వస్తాందని." చూడండి ఇంతకన్నా ఏం మనకు కావాలి ప్రోడక్ట్ యొక్క వాడిన తర్వాత వాళ్ళ ఫలితాలు చెప్తూ ఉంటే మనకు చాలా ఆనందంగా ఉంటది. ఒక డాక్టరు పేషెంట్ ఒక డాక్టర్ దగ్గరికెళ్తే మందులు రాసిచ్చిన తర్వాత మళ్ళీ పేషెంట్ పోయి కలిసి వాళ్ళని డాక్టర్ ఎలా ఉందో చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఇవాల్టి రోజు మనం అట్లా మన కేవలం అది కాదు. మనం ఒక డాక్టర్ కాదు, వాళ్ళు ఒక పేషెంటు కాదనమాట. ఇక్కడ మనము వాళ్ళకి ఫోను జేసి ప్రొడక్ట్ ఇచ్చేసిన తర్వాత మనం సైలెంట్ అయిపోము. ఇచ్చిన తర్వాత వాళ్ళు వాడుతున్నారా లేదా? ఎలా వాడుతున్నారు? ఏ విధంగా వాడుతున్నారు? వాడితే ఎట్లా ఉంది? అనేది ఖచ్చితంగా మన ప్రతి ఒక్క కేవాలు మనం చేయవలసిన ప్రతి లీడర్ గూడా అందరూ చేస్తున్నారు. ఇంకా చక్కగా గూడా మనం అవేర్‌నెస్ తెచ్చుకొని గూడా చేస్తామనమాట. సో, వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవాల. ఎలా ఉంది? ఇవాళ ఎలా ఉంది? రేపు ఎలా ఉంది? ఎల్లుండి ఎలా వాళ్ళు మనం మెల్లగా వాళ్ళకి ప్రోత్సహించాలి. ఒకవేళ వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో చూసుకొని వాళ్ళే చెప్పేస్తారు. "సార్ ఈ ప్రొడక్ట్ ఎక్సలెంట్‌గా ఉంది. ఇది మేము వేరే వాళ్ళకి కూడా సజెస్ట్ చేస్తున్నాము. ఆల్రెడీ చేసాము. వాళ్ళు కూడా అడిగారు" అని చాలా మంది మనకు చెప్తున్నారు. నాకు గూడా చెప్పారు. సో, ఇంత అద్భుతమైన ప్రొడక్ట్స్ మన కేవాలో మాత్రమే ఉన్నాయి. సో, ఇంత అద్భుతమైన ప్రొడక్ట్స్ మనం ఇవాళ ఇంకా చెప్పాలంటే చాలా చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. కానీ మనకు ఈ చాలా తక్కువ సమయం వల్ల ఈ 2 ప్రొడక్ట్స్‌ని ఇవాళ ఎంచుకోవడం జరిగింది. దీని గురించి మాట్లాడడం జరిగింది. దీంట్లో ఏదైనా నేను తెలుసో తెలియకో ఒకవేళ మిస్టేక్‌గా చెప్పుంటే సరి చేస్తారని, ఒకవేళ నాకు తెలిసిన నాలెడ్జ్‌ని నేను అప్లైనర్స్ ద్వారా పొందిన నాలెడ్జ్‌ని, నేను స్టడీ చేసిన నాలెడ్జ్‌ని, నేను ఫుడ్ టెక్నాలజీని నేర్చుకున్నవని దీనిలో చెక్ చేసి, స్టడీ చేసిన తర్వాతే మీకు చెప్పడం జరిగింది. సో, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన కేవా కుటుంబ సభ్యులకి, ముఖ్యంగా రాజశేఖర్ సారు, అలాగే టీమ్ మెంబర్స్ అందరికి గూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ ఫర్ మీ గివింగ్ థిస్ ఆపర్చునిటీ. ఈ అద్భుతమైన కేవా ప్లాట్‌ఫార్మ్ పైన నాకిచ్చిన ఈ అవకాశాన్ని చాలా కృతజ్ఞతలు సార్. థాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సూపర్ సార్. మంచి నాలెడ్జ్ అయితే మీరు ఇచ్చినారు. సోలార్ ఎనర్జీ డ్రాప్స్ వల్ల అంటే ఈరోజు సోలార్ ఎనర్జీ డ్రాప్స్ వాడితే ఎన్ని రకాల ప్రాబ్లంలు మనం సాల్వ్ చేసుకోవచ్చు. అలాంటి విటమిన్ D3 లోపం వల్ల ఎన్ని రకాల సమస్యలు ఎదుర్కొంటున్నాం అనేది చాలా క్షుణ్ణంగా చెప్పినారు. అదే మాదిరిగా జ్యూస్ గురించి కూడా చాలా బాగా చెప్పినారు. ఒక రకంగా చెప్పాలంటే వచ్చి మనకు పెన్సిలిన్ లాగా అంటే ఆల్ ఇన్ వన్ సర్వ వ్యాధి నివారణ లాగా పనిచేస్తుంది అనమాట. కాబట్టి ఒక కిడ్నీ పేషెంట్ మాత్రం ఇది వాడించకుండా జాగ్రత్తగా చూసుకుంటే చాలు, మిగతా అందరూ కూడా వాడేసుకోవచ్చు. సో చాలా అద్భుతమైనటువంటి ప్రోడక్ట్. సోలార్ ఎనర్జీ డ్రాప్స్ కూడా చాలా ఫాస్ట్గా మన బాడీలోకి అబ్జర్వేషన్ అయిపోతుంది కాబట్టి ఇమీడియట్గా మనకు ఎనర్జీ కూడా వచ్చేస్తుంది. ఎక్సలెంట్ సార్. చాలా బాగా మంచి సబ్జెక్ట్ తీసుకున్నారు. చాలా బాగా అర్థమయ్యేటట్లు చెప్పినారు. అందరు కూడా బాగా అర్థమవుతుంది. ఈ వీడియోని ఎవరైతే స్కిప్ చేయకుండా బాగా నిదానంగా వింటారో ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీలో అందరూ కూడా ఈ ప్రోడక్ట్ను వాడేసుకుంటారు. చాలా మందికి వాడించుకుంటారు. రైట్ సార్. దీనిపైన కొంతమంది మీరు విన్న వాళ్ళు లేదా మీరు వాడిన వాళ్ళు దానిపైన మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు. ఒకరొకరు మీట్ ఆన్ చేసుకొని లేదా హ్యాండ్ రైజ్ చేస్తే నేనే మిమ్మల్ని ఇన్వైట్ చేస్తాను. రైట్ సార్. ఫస్ట్ వచ్చి హరిప్రసాద్ సార్ ఫ్రమ్ బెంగళూరు, కమింగ్ సూన్ డైరెక్టర్. నమస్తే, కంటిన్యూ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. కేవా కుటుంబ సభ్యులందరికీ రాజశేఖర్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. త్రినేత్ర సార్ గారు బాగా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. సోలార్ ఎనర్జీ డ్రాప్స్ గురించి వస్తుంది అనేది నాకైతే సార్ బాగా అర్థమైంది సార్. అలాగే సార్ జ్యూస్ గురించి కానీ సార్ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ఎందుకు సార్ అది బాడీలో ఉత్పత్తి బాడీ పైన పరుస్తుంది. చిన్నపిల్లల్లో విటమిన్ డి అనేది బాగా మనకు
వాయిస్ రాలేదు సార్ సరిగా. రైట్ సార్, వాయిస్ ఫోన్ కట్ అయిపోయింది. రైట్ సార్, నెక్స్ట్ లీడర్ వచ్చి కమింగ్ సూన్ డైరెక్టర్, కమింగ్ సూన్ ఆల్ అచీవర్, మాచర్ల హరిప్రసాద్ సార్ ఫ్రమ్ తిరుపతి. నమస్తే, కంటిన్యూ సార్. నమస్తే సార్, గుడ్ మార్నింగ్ అందరు, గుడ్ మార్నింగ్. త్రినాథ్ సార్ అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు ఇవాళ. దీంట్లో తెలియని ఒక 2 విషయాలు చెప్పేస్తాను మీకు ఫాస్ట్గా. విటమిన్ D3 అనేది చాలా చాలా ఇంపార్టెంట్. జనరల్గా మీకు ఒక 4G అనలైజర్ మిషన్ ఎవరికైతే ఐడియా ఉందో దాంట్లో ఎండోక్రైన్ సిస్టంలో పారాథైరాయిడ్ హార్మోన్ దీని గురించి కానీ తెలుసుకోగలిగితే మీ యొక్క బ్లడ్లో కాల్షియం లెవెల్స్ ఎక్కువయ్యాయి, కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయని చెప్పి 100% మనం రికగ్నైజ్ చేయొచ్చు. ఇది ఎందుకు చెప్తున్నానంటే బేసిక్ విటమిన్ D3 అనేది విటమిన్ డి చాలా ఇంపార్టెంట్. దీని ద్వారా మన బాడీలోకి కిడ్నీ నుంచి కాల్షియంని అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. ఒకవేళ విటమిన్ D3 తగ్గిపోయింది అనుకోండి, కాల్షియం సరిగా అబ్జర్వ్ చేసుకోలేదు. అందుకని ఇక్కడ కిడ్నీ సరిగా పనిచేయట్లేదని చెప్పి పారాథైరాయిడ్ హార్మోన్ ఏం చేస్తుందంటే వెంటనే ఈ యొక్క కాల్షియంస్ లెవెల్స్ని, ఫాస్ఫరస్ లెవెల్స్ని సెక్రేట్ చేసేది మొదలెడుతుంది అనమాట, కిడ్నీ సరిగా పనిచేయట్లేదు అనేసి. ఈ మూమెంట్లో ఏమవుతుందంటే మన బాడీలో కాల్షియం లెవెల్స్ పెరిగిపోతాయి. కాల్షియం లెవెల్స్ పెరిగిపోయింది అనుకోండి, కిడ్నీలో స్టోన్స్ ఫార్మ్ కావచ్చు. అలాగే మెయిన్గా ఈ హార్ట్ యొక్క ఆర్టరీస్, రక్తనాళ లోపల కూడా కొన్ని ఇదిలా గట్టిగా తయారైపోయేసి స్ట్రోక్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. సో జనరల్గా అయితే విటమిన్ D3 అనేది పర్ డే వచ్చేసి 600 IU అనేది తీసుకోవాల్సి వస్తుంది అనమాట. కానీ ఈరోజు మనం బయట తీసుకుంటాం, అంటే స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, సోరియాసిస్ కానీ, ఎగ్జిమా కానీ, ఇంకా రికెట్స్ కానీ, లేదంటే ఆస్టియోఫొరాసిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి విటమిన్ D3 సప్లిమెంట్ ఇస్తారు. కానీ ఇక్కడ ఏం చేస్తారంటే 60,000 IU అనేది ఓన్లీ సండే తీసుకోండి అని చెప్తారు. సండే పూట ఎందుకు తీసుకోమంటారంటే విటమిన్స్ మీకు 2 రకాలు ఉంటాయి, నీళ్ళలో కరిగేటువంటివి, కొవ్వుల్లో కరిగేటువంటివి. విటమిన్ D3 అనేది కొవ్వులో కరిగేటువంటిది. కాబట్టి సండే ఎందుకు తీసుకోమంటారంటే చికెన్, మటన్ తింటారు కాబట్టి కొవ్వులో కరుగుతుంది కాబట్టి తీసుకోమంటారు. కానీ మన దగ్గర విటమిన్ D3 సప్లిమెంట్ ఏంటంటే డైరెక్ట్గా మనకి వాటర్ ద్వారా స్మాల్ ఇంటెస్టినాల్లో, చిన్న ప్రేగుల్లో అబ్జర్వ్ చేసి డైరెక్ట్గా రక్తంలో కలుస్తుంది కాబట్టి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మన దగ్గర డ్రాప్స్ ఒక 10 డ్రాప్స్ డైలీ వాడుకున్నట్లయితే కేవలం మనకి 70 IU మాత్రమే అందుతుంది కాబట్టి ఎలాంటి ఇబ్బందులు అయితే ఉండవు. కాబట్టి మీరు ఎవరికైనా తలలో పెయిన్ కొరుగుడు కానీ, చుండ్రు కానీ, స్కాల్ప్ బాగా డ్యామేజ్ అయిన వాళ్ళకి విటమిన్ D3 సప్లిమెంట్ ఇవ్వచ్చు. అలాగే ఇంకా స్కిన్ రిలేటెడ్ ఎగ్జిమా, తామర కానీ, లేకుంటే సోరియాసిస్ వాళ్ళకి అద్భుతంగా అయితే మన ఈ సప్లిమెంట్ ఇవ్వచ్చు. సో ఇలాంటి ప్రోడక్ట్ గురించి చెప్పినందుకు త్రినాథ్ సార్కి చాలా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. మరింత సమాచారం దీని మీద మీకు ఇచ్చినందుకు కూడా మీకు కూడా మరొకసారి కంగ్రాచులేషన్ సార్. నెక్స్ట్ వచ్చి నెక్స్ట్ లీడర్, కమింగ్ సూన్ డైరెక్టర్, కమింగ్ సూన్ ఆల్ అచీవర్, అనిజాబి మేడం ఫ్రమ్ కలికిరి. నమస్తే, కంటిన్యూ మేడం. వాళ్ళకి కుటుంబ సభ్యులకు గుడ్ మార్నింగ్ అండి, సలాం అలైకుం సార్. నేను ఈరోజు చెప్పడం ఏమంటే నో పేస్ట్ ప్లస్ జ్యూస్ సార్. వేరే వాళ్ళకి ఇచ్చిన పేస్ట్ వాళ్ళు మళ్ళీ కాల్ చేసినారు సార్, నాకు సేమ్ అదే పేస్ట్ కావాలమ్మా అని చెప్పేసి. రీసెంట్గా 1 month బ్యాకే సార్. ఎక్కడంటే ఇచ్చింది సార్, నేను మొలకల చెరువులో ఇచ్చినాను సార్ వేరే వాళ్ళకు. మొలకల చెరువులో ఇస్తే వాళ్ళు మళ్ళీ ఫోన్ చేసినారు సార్. అవును సార్, నేను నూనె జ్యూస్ తాగినాను సార్, అది గుండె పట్టేయడము అలాంటివి ఉన్నాయి సార్. నాకు ఒకప్పుడు గాలి తీసుకోవాలంటే కూడా ఇబ్బందిగా ఉన్నాయి సార్. సార్ చెప్పింది 102% కరెక్ట్ సార్. జస్ట్ మొన్ననే కంప్లీట్ చేసుకున్నా సార్. నూనె అంటే మన ప్రోడక్ట్లలో ఏదైనా కానీ తింటే కానీ రుచి తెలదు, దిగితే కానీ లోదే తెలదు అన్నట్లు మనం అనుభవిస్తేనే ఎదుటి వాళ్ళకి చెప్పగలిగేదానికి మనకు నోరు తెరవగలం సార్. ఇప్పుడు ఏమీ తెలియకుండా దేని గురించి అన్నా చెప్పమంటే చెప్పలేం సార్. సారు ఏమన్నారంటే సార్ ఫస్ట్, సార్ మీకు చాలా థ్యాంక్స్ సార్, ఫస్ట్ టైం అయినా చాలా బాగా చేశారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మా అందరి తరఫున మీకు కృతజ్ఞతలు సార్. రాజశేఖర్ సార్ ఒక్కొక్క సబ్జెక్టు ఎంత అద్భుతం అంటే అంత అద్భుతం సార్. సోలార్ ఎనర్జీ గురించి కావచ్చు, ఈ నూనె జ్యూస్ గురించి కావచ్చు, చాలా అద్భుతంగా చెప్పినారు సార్. నాకు ఈ అవకాశం ఇచ్చిన మన రాజశేఖర్ సార్కి, మన కేవా కుటుంబ సభ్యులకు అందరికీ వన్ మోర్ థింగ్ థ్యాంక్ యూ అండ్ అస్సలం అయికం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం. సమయం అయితే మనకు 8:30 వస్తుంది. సెషన్ అయితే మనం క్లోజ్ చేస్తాం. రైట్ సార్. కాబట్టి ఈ యొక్క రికార్డింగ్లన్నీ కూడా మనము గ్రూప్లలో పెడుతున్నాము. మరొకసారి చెప్తున్నాను, డైరెక్ట్గా యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి MPL డైమండ్ కేవా కైపో అని మనం టైప్ చేసినట్టయితే ఆ ఛానల్లో
ఈ వీడియోలన్నీ మనం అప్లోడ్ చేసిన వీడియోలన్నీ అందులో మనకు కనపడతాయి. ఏది కావాలంటే ఆ వీడియోస్ చూసుకొని అన్ని ప్రోడక్ట్లకు సంబంధించిన సబ్జెక్ట్ కంప్లీట్గా మనం తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. వన్ సెకండ్. త్రినాథ్ సార్, ఎక్సలెంట్ సార్, యువర్ సబ్జెక్ట్ అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అదే మాదిరిగా సెషన్ అయితే క్లోజ్ చేద్దాం.